ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకు లోహిత్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ నుండి వందనాలండి. ఈ దినం ఫిబ్రవరి మాసపు సహవాస కూడిక కుత్బుల్లాపూర్ నియోజకవర్గం క్రిస్టియన్ అసోసియేషన్ వారు నిర్వహించిన సేవకుల సహవాస కూడికలో అందించిన వర్తమానం ఈ దినం మీకు అందించబడబోతుంది. హైదరాబాద్ దగ్గర గల గండిమైసమ ప్రాంతంలో క్రీస్తు గాస్పల్ మినిస్ట్రీస్ గండిమైసమ మేడ్చల్ రోడ్ 120 కాలనీ సాయి పూజ కాలనీలో జరిగిన సేవకుల సదస్సులో అందించిన వర్తమానం ఇది. వర్తమానం అందించిన వారు రెవరెండ్ పార్థసారథి గారు. నేను బ్రాహ్మణ వంశములో జన్మించిన వాడును, హరితస గోత్రానికి చెందినవాడును. మా నాన్నగారి సంస్కృత పండితుడు, మా అమ్మ తెలుగు పండితు. వారి గడుపున పుట్టిన ఏకైక కొడుకును నేను. మా అక్క పుట్టిన 9 సంవత్సరాలుగా నేను పుట్టడం జరిగింది. నేను పుట్టిన 2 ఇయర్స్కి మా అమ్మ చనిపోయింది. అప్పటి మా నాన్నగారు మరో పెళ్లి చేసుకోకుండా తల్లి తండ్రి నన్ను పెంచి పెద్ద చేశాడు. నన్ను కూడా పురోహితుని చేద్దామనుకున్నాడు. నేను కూడా పురోహితుని కావాలి. మా తాతగారు పురోహితుడు, వైభవనారు వనపర్తిలో వెంకటేశ్వర స్వామి గుడిలో పురోహితుడు. నన్ను కూడా ఆ పురోహితం చేద్దామనుకున్నారు. కానీ దేవుని కృపను బట్టి నేను యేసయ్య పురోహితునైనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. 1987లో రక్షించబడ్డాను. 89లో ఆయన స్వరం విన్నాను. 90లో ఆయన సమర్పించుకున్నాను సంపూర్ణంగా. 90 నుంచి పరిచర్య ప్రారంభించడం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం. ఈ విధమైన నా క్లుప్త సాక్ష్యం నేను ఎవరో చెప్పకుండా మీకు ఎంత వాక్యం చెప్పినా అది అర్థమవుతుంది. కాబట్టి ముఖ్యంగా అధ్యక్షుల వారికి కూడా క్రీస్తుపేట వందనాలు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఉండొచ్చు, వాళ్ళకు కూడా క్రీస్తుపేట వందనాలు. అందుకే నాకు ఎవరు తెలియదు మీరు ఎక్కువ. కాబట్టి దేవునికి కొందరైతే నన్ను చాలా గుర్తుపడతారు. డానియల్ గారు కానీ, తర్వాత చాలామంది పాస్టర్ గారి ఎలిషా పాస్టర్ గారిని, చాలామంది పాస్టర్లు గుర్తుపడతారు నన్ను. నా ఆత్మీయ బిడ్డలు కూడా వచ్చినారు, సహోదరులు శ్రీనివాస్ పాస్టర్, ప్రవీణ్, వీళ్ళందరూ, ఆంధ్రియా, జోసఫ్, అదే లోహిత్, వీళ్ళందరూ కూడా నా ఆత్మీయ సహవాస బిడ్డలు, అంటే ఆత్మీయ వాక్య సహవాస బిడ్డలు. దేవుని స్తోత్రం. అయితే ప్రభునందు ప్రియులారా, నేను ఏదైనా చదివిపించానంటే దాని యొక్క పూర్వపరాలు చెప్పకుండా చేయను. ఏదైనా స్టార్ట్ చేయాలంటే మనం చదివింది 73వ కీర్తన, ఆసాపు కీర్తన చదివాను. ఆసాపు అనే మాటకు సమకూర్చువాడు అని అర్థం. సమకూర్చువాడు అని అర్థం. ఈ 73వ కీర్తన రాసిన సందర్భం మనం అర్థం చేసుకోగలిగితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ ఆసాపు మొదట ఏం చేసేవాడు అంటే బైబిల్ ఒక మాట చెప్తుంది. మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయం 39వ వచనములో అతను తాళములు వాయించేవాడు అని అంటుంది బైబిల్. ఏం చేసేవాడంట? తాళములు వాయించేవాడు. కాబట్టి తాళములు వాయించే ఈ ఆసాపు ఇతనికన్నా ముందు హేమాను ఉండేవాడు. హేమాను గాయకుడు. తర్వాత అతని కుడి పక్కన ఉండేవాడు ఆసాపు. అతను పాట పాడేవాడు, ఇతను వాయిద్యం తాళం కొట్టేవాడు ఆసాపు. అటువంటి స్థితిలో పెరుగుతూ వచ్చాడు ఆసాపు. అంతేకాకుండా వాయిద్యాలు, తంబుర, సితార, నాదాలు, తాళాలు, వాయిద్యాలు వాయించుకుంటూ ఉంటుండేవాడు. గాయకుడైపోయాడు. గాయకుడే కాదు, ప్రధాన గాయకుడయ్యాడు. హేమా నిలిపోయాడు, ఆసాపు నిలబడిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆసాపు మంచి ప్రధాన గాయకుడై దేవుని కీర్తనతో, ఆరాధనతో చేస్తున్నాడు. అంతెందుకు, చాలామంది రాజులు సైతం కూడా ఆసాపు కీర్తనెత్తి దేవునికి స్తుతి చెల్లించుండి అని అన్నాడు. కాబట్టి దేవుడు అంటే ఆసాపు యొక్క కీర్తన, అతని ప్రార్థన, అతని స్తోత్ర వచనం రాజులను సైతం కూడా ప్రభావితం చేయగలిగింది, దేవుణ్ణి కూడా ఇంప్రెస్ చేయగలిగింది. కాబట్టి బైబిల్లో అతని పేరు రాయబడ్డది. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అయితే ఈ ఆసాపు ఈ కీర్తన రాసేటప్పుడు అతని యొక్క మానసిక పరిస్థితి మొట్టమొదటి కూడా చెప్పాలి. మన మొబైల్ చాలా ప్రాముఖ్యమైన వెపన్. ఇది మనను బలహీనపరుస్తుంది. నేను ఎప్పుడు హెలికాప్టర్ మోడ్లో పెడుతుంది. మనం సేవకుల విశ్వాసులు చెప్తాం కానీ మనం బంద్ చేయం. కాబట్టి ఖచ్చితంగా సెల్ ఫోన్ బంద్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఉన్నదే దేవుని సన్నిధిలో. నేను ప్రార్థన చేసేటప్పుడు కూడా దీన్ని బంద్ చేస్తాను, ఏరోప్లేన్ మోడ్లో పెడతా. ఇంత ఇంపార్టెంట్ కాల్ రాని, ఇంటికి వెళ్ళి రాని, భార్యకి వెళ్ళి రాని, కొడుకు నుంచి రాని, ఎవరు వచ్చినా దేవుని కన్నా తర్వాత నాకు
దేవునితో గడిపేటప్పుడు, దేవునితో మాట్లాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధించేటప్పుడు, వాక్యం వినేటప్పుడు ఫోన్ మనం వాడకూడదు. అది చాలా ప్రాముఖ్యత. బంద్ చేసి పెట్టుకుంటేనే సుఖంగా బతుకుతాం మనం. దేవునికి స్తోత్రం. ఇది ఎంత బంద్ చేసే తెలుస్తుందో అంత మంచిది. దినాకర్ బ్రదర్ గారు అన్నారు అప్పుడు, ఒకప్పుడు ద ఫేమస్ స్వర్గీయులు, ఆయన ప్రభువులు రాజ్యంలో ఉన్నారు, డిజెస్ దినాకర్ గారు అన్నారు, క్రైస్తవులకు టీవీ ఆన్ చేసే బటన్ దొరికింది కానీ బంద్ చేసే బటన్ దొరుకుతలేదంటే. బట్ మనకు కూడా సెల్ ఫోన్ ఆన్ చేసాం తెలిసింది కానీ బంద్ చేసేది దొరుకుతలేదు మనకు. కాబట్టి బంద్ చేసి దాన్ని వాడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సేవకులారా, ఈ ఆసాపు ఒక ఉన్నతమైన ఆత్మీయ స్థితిలోనికి ఎదిగిన వ్యక్తి. అతను ఎదిగిన తర్వాత అతను కొన్ని ప్రశ్నలు వచ్చినాయి, చిక్కు ప్రశ్నలు. ఈ ప్రశ్నల వల్ల అతను కురింగిపోతున్నాడు. కురింగిపోయి అతను పడిపోయే పరిస్థితి ఎదురైందంట. కాలు జారడానికి నేను సిద్ధమవుతాడు. ఆ స్థితికి వచ్చేసింది. అతను జారిపోతాడేమో, పడిపోతాడేమో ఆత్మీయ స్థితిలో అనే లెవెల్కి వచ్చేసాడు ఆసాపు. అలా వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో గడపడం మొదలుకు పెట్టాడు. అతను చాలామంది జీవితాలు కూర్చున్న మనందరి జీవితాల్లో కూడా, మన సేవలో, మన కుటుంబాల్లో, మన పరిచర్యలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఆ ప్రశ్నలకు మనం జవాబు చెప్పలేం, వాటికి ఆన్సర్ దొరకదు మనకు కొన్ని సందర్భాలు. ఆ టైంలో మనం నీరుగారిపోతాం. మన విశ్వాసం, మన ప్రార్థన, మన భక్తి చల్లారిపోతుంది. ఎందుకు ఇలా అవుతుంది, నాకెందుకు ఇలా జరగాలి అనే ప్రశ్న చాలామంది జీవితాల్లో ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్న ఈ ఆసాపు కలిగినప్పుడు అతను కురింగిపోయాడు. సరే, ఏంది ఆ ప్రశ్న, ఎందుకు కురింగిపోయాడు, మరలా ఎలా లేపబడ్డాడు, అది తర్వాత మాట్లాడదాం. అయితే మొట్టమొదటిగా ఇతను తాళములు వాయించేవాడు అని బైబిల్ అంటుంది అతని గురించి. కాబట్టి తాళములు అంటే వాయిద్యాలు వాయించేవాడు. ఇతడు వాయిద్యాలు వాయించేవాడు అంటే చిన్న పరిచర్య, చిన్న పని ఇచ్చాడు అతని దేవుడు. ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉన్నాడు. అతను వాయిద్యాలు వాయిస్తే, తాళం వాయిస్తే వెంటనే ప్రజలు ప్రభావితమయ్యేవారంట. కాబట్టి అంతే సర్వేశ్వరుని కొలవాలంటే దర్వేశ్వరుడు అవసరం అంటే. నువ్వు కొట్టేటోడు దర్వేశ్వరుడు, నేను సర్వేశ్వరుని కొలవ, నువ్వు దర్వేశ్వరుడు. నువ్వు లేకుండా సర్వేశ్వరుని కొలవలేము. అసలుకి పాట పాడితే తాళం టక్మని పడాలి, అది పడితేనే మజా వస్తుంది. దేవునికి మహిమ, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ విధంగా తాళం వాయించేవాడు. తన చిన్న పరిచర్యలో నమ్మకంగా ఉన్నాడు. ఈనాడు నీకు అప్పచెప్పిన పరిచర్య ఏందో నాకు తెలియదు ప్రియ సేవకుడా. నీకు అప్పచెప్పిన నీ పిలుపు ఏంటిదో, నీ దర్శనం ఏంటిదో. పిలుపు లేకుండా, దర్శనం లేకుండా సేవకు రాకూడదు అసలుకి. నేనైతే ఖచ్చితంగా అంట. పిలుపు వచ్చిందా, నాకు ఆ సేవకుడు చెప్పింది సార్, ఆ సేవకుడు చెప్పింది కాదు. నీకుందా పిలుపు, నీకు దర్శనం ఉందా, నీకు పిలుపు ఉందా, అయితే నువ్వు పరిచర్యకురా. దేవుడు దాన్ని నిలబెడతాడు. ఎవరో చెప్పిన దాన్ని ప్రభావితమై నువ్వు సేవ చేయొద్దు. దేవుడు నిన్ను పిలిస్తే, అతను పిలుస్తున్న ఆ సేవకుడు పలుకుతున్నాడు కనుక నేను ప్రార్థన చేస్తున్నా, ఒకవేళ నీవే అయితే నాతో మాట్లాడు ప్రభు అనాలి. ఆయన మాట్లాడగల దేవుడు, ఆయన మూగవాడు కాదు. మాట్లాడే దేవుడు మన దేవుడు. కాబట్టి నీతో మాట్లాడగల. ఈ దినాల్లో సేవకులు దేవునితో మాట్లాడుతున్నాడు కానీ దేవుడు మనతో మాట్లాడడం లేదండి. కరువైపోయింది ఈ దినాల్లో. దేవుడు మనకు ఆయన స్వరం వింటలేం. ఒకప్పుడు బాగా విన్నాం ఆయన స్వరం. ఆ స్వరం వినే మన సేవకు వచ్చాం. రాను రాను రాజుగుర్రం గాడిదైనట్టు రాను రాను మనం దేవుని స్వరం మరుగైపోయింది. ఈ దినాల్లో సేవకుని కృంగిపోతున్నాం. కాబట్టి ప్రియ దేవుని సేవకులారా, నేను చెప్పే మాట ఏంటంటే, ఆసాపు చిన్న పరిచర్య నమ్మకంగా చేశాడు. నీకు ఇచ్చిన చిన్న పరిచర్య ఉండొచ్చు, కొద్ది మంది ఉండొచ్చు, దానికి నమ్మకంగా పనిచేయి. నేను ఎక్కడో హైదరాబాద్లో పుట్టాను, రాణిగంజ్లో, ఇక్కడ పెరిగాను. నేను దేవుడు నన్ను రక్షించి మెదక్ వెళ్ళమన్నాడు. మెదక్ ఎక్కడుందో నాకు తెలియదు. అక్కడికి ఒక సేవకుందరు నడిపించబడ్డాను. అతని దగ్గర కొద్ది కాలం పరిచర్య చేశాను, అతనితో ఉన్నాను. దేవుడు గాజులగూడెం మనకు దర్శనం ఇచ్చాడు. గాజులగూడెం ఎక్కడుందో కూడా నాకు తెలియదు. నేను గాజులగూడెం ఎక్కడున్నా, మెదక్ ఎక్కడుందో తెలియదు. మెదక్లో గాజులగూడెం ఎక్కడుందో కూడా తెలియదు నాకు. అతని దగ్గర పోయి అంటున్నా సేవకునితో, గాజులగూడెం ఎక్కడుందో అంటే నాకే తెలియదు అంటున్నా. ఆయన కూడా నాకే తెలియదు, నీకేం చెప్పాలన్నా. సరే, ఆయనతోటి కలిసి రాత్రి కూడా సాయంకాలం పరిచర్య చేసేవాడిని, పాటలు పాడేవాడిని. నాకు హల్లెలూయా స్తుతిమ పాటనే రాదు. 3 నెలలు పట్టింది ఆ పాట నేర్చుకోవడానికి. నేను నా పాట పాడితే తాళం రాదు, తాళం వస్తే పాట రాదు. చాలా పని చేయనట్టు నా పుట్టిన సంఘంలో. నువ్వు పాట పాడకు, నీ పాట పాడితే మాకు తెగిపోతుంది అన్నట్టు. సరే, పాట పాడదో చప్పట్లను కొడదాం, వాళ్ళు కొట్టినాక లటుకుమని కొట్టేటోళ్ళు. చాలా చప్పట్లు కూడా కొట్టగాను. అరే చప్పట్లు కొట్టు, తాళం కొట్టు, ఏందని నాయన నా బాధ అని చెప్పేసి ఇంట్లో ఉండి ఏడ్చాను. ఏంది ప్రభా, నా పాట వస్తలేదు, తాళం వస్తలేదు, ఎవరు పాడుతుంటారు, కొట్టొద్దంటారు, ఏంది అని 3 నెలలు ఏడ్చుకుంటే అదే పాట హల్లెలూయా స్తుతిమ పాటను వాడినా.
ఉర్రంగొర్రంగా రోగం అంట, పాడంపడంగా రాగం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పాడితే రాగం వస్తుంది. అట్లా పాడి 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 ఇక పాటలే రాని నాకు పాటలు నేర్పించాడు, పాటలు కట్టి కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఐఎమ్ నాట్ సింగర్. నేను సింగర్ని, గాయకుని కాదు. నా పాటలు కొంతమంది పురుగొల్పుండొచ్చు, కానీ కొందరిని గాయ కూడా పరిస్థితి. కాబట్టి నేను సింగర్ని కాదు. ఏదో నేను కృపను బట్టి నేను పాడుకోవడానికి బాత్రూమ్ పాటలు అంటారు చూడండి, అట్లా నేను పాడుకుంటే దేవుని సన్నిధిలో ఆనందిస్తాను. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ విధంగా చిన్న పరిచర్యలో నమ్మకంగా పనిచేశాడు. నువ్వు చిన్న పరిచర్యలు నువ్వు నమ్మకంగా పనిచేస్తే దేవుడు దాన్ని తీస్తాడు. ఆ మెదకు పంపమన్నాడు, గాజులను పంపించాడు. అక్కడ పోయినాక 7 ఏళ్ళు కష్టపడి పరిచర్య చేస్తాను. ఇక్కడ ఆ 7 ఏళ్ళు ఆ గ్రామంలో పనిచేస్తున్నాడు. దేవుడు అద్భుతాలు చేశాడు. దయ్యాలు, మంత్రాలు, చేతపడు, దురాత్మలు చాలా ఉన్నాయి ఆ ఊర్లో. అన్నిటిని వెలుకుంటా ప్రతి ఇంట్లో సాయంత్రం అమాస పున్నమైన ఊగిపోయేవారు, కింద పడి పొరలాడేటు. నేను అందరి ఇళ్ళక కోమట్లు, బాపులు, ఎవరు బాపునోళ్ళు లేడు అనుకోండి మా ఊర్లో, నేను బాపును. కాబట్టి కోమట్లు, రెడ్డిలు ఎవరిలో అందరి ఇళ్ళలో అడుగుపెట్టినావు నేనే. మా ఊర్లో ప్రతి గడప అడుగుపెట్టని గడపలే, ప్రతి ఇంట్లో అడుగుపోయినా ప్రార్థన చేసేవాడిని, స్వస్థపరిచేవాడిని. ఈ విధమైన పరిచర్య 7 ఏళ్ళు కష్టపడితే 50 మంది 100 మంది వచ్చారు. అబ్బా మంచిగా అవుతుందిరా దేవుడి కార్యం, దేవుడి స్తోత్రం అన్న కానీ వాడు ఎందుకు వస్తున్నాడు నాకు తెలియదు. వచ్చిందంటే దాటిపోతున్నాడు. మళ్ళా చాలామంది దినాల్లో థ్యాంక్ యూ సేవకుడు, దేవుడు దీవించును గాక. ఆమెను అన్నారేమండి, ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా పరిచర్య ఆ పోతున్నాను. ఆ అంతమంది వచ్చారు, ఎట్లా వచ్చారు, బాగైనారు, శరీర స్వస్థత పొందిన వెంటనే వెళ్ళిపోతున్నారు. నా దగ్గర మింగింది 5 మంది బ్యాప్టిజం తీసుకున్నారు. 2 పిల్లలు, 7 మంది. 7 ఏళ్ళు నేను కష్టపడితే 7 మందితో ఎంతకాలం సేవ చేయాలి? నేను విసుగొచ్చింది. ఇక వీళ్ళు పెరగరు, ఇంకోటి రాడు. వస్తే వాడు రోగం పోవాలి, మళ్ళీ పోవాలి, కథం అయిపోయి ఖాళీ. 7 మంది ఎప్పుడు అల్లుడు వేసుకునే పాడుకుంటూ కూర్చోవాలి. ఈ 5 మందికి ఏం చెప్పాలి? నేను హైదరాబాద్లో సాక్ష్యం ఇచ్చిన, ఐపీసీ పెంతకో చర్చిలో వాక్యం చెప్పిన, అక్కడ బ్యాప్టిజాలు ఇచ్చిన, 8 మందికి ప్రబల కార్యక్రమం ఐపీసీలో నడిపించిన, అక్కడ వెళ్ళి ఇవన్నీ చేసిన వాడిని ఇప్పుడు వచ్చి ఈ 7 మందితో 5 మందితో ఎంతసేపు చేయాలి ప్రభా పరిచర్య? నాకు విసుగొచ్చింది, నేను చేయలేని ఇక్కడ సేవ అని చెప్పి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి దేవుని దగ్గర అడిగాను. దేవా, నేను హైదరాబాద్లో పేరుంది, నాకు సాక్ష్యం ఉంది, నాకు విలువ ఉన్నది, నేను అక్కడికి వెళ్తానయ్యా, అక్కడ పరిచర్య చేస్తానయ్యా అని చెప్పి దేవుని అడుగుతున్నాను. ఒక్కసారి అవకాశమే నేను వెళ్ళడానికి, పరిచర్య చేయడానికి అని చెప్తే దేవుడు అన్నాడు, ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నీతో నేను రానన్నాడు. ఆ దేవుని మాటలు ఘాటుకుంటాయండి చాలా. ఎంత దయామయుడు, అంత కఠినమనుడు కూడా ఆయన. గాయం చేయవాడు, గాయం అది 2 ఆయన దగ్గర తలవారుగా కదండి 2. కాబట్టి దేవుని కృపను బట్టి ఆ విధంగా నువ్వు వెళ్తే వెళ్ళు, నేను రానన్నాడు. ప్రభు ఇక్కడ మారుతలేరు కదా, కఠిన హృదయులయ్యా. బాగైందంటే మళ్ళీ కనబడేవాడు అటే పోతాడు. మళ్ళీ ఎంతకాలం నేను ఈ పరిచయం చేయాలి? నేను వెళ్ళిపోతానంటే వెళ్ళిపో, నేను బలవంతం చేస్తలేను, నువ్వు పో, నీతో రాను నేను. నువ్వు పోతే ఒక గడ్డి పోసం లేపు వాడుకుంటాను నేను. అప్పుడు అనిపించింది ఆయన పిలుపుకి ఎంత విలువ ఇవ్వాలో నేను. ఈరోజు మన పిలుపులకు విలువ లేదండి. మొదట పిలిచిన పిలుపుకి ఇప్పుడు లేదు మనకు ఆ దర్శనం, పోగొట్టుకున్నాం. కాబట్టి ఆ సమయంలో నేను కృంగిపోయి కృషించిపోతున్న సందర్భంలో దేవుడు మాట్లాడిన తర్వాత, సరే ఏం చేయమంటావు ప్రభా? సరే పోవద్దంటున్నావు, నువ్వు పోకపోతే నేను ఎట్లా పోతావు? మరి రాను, నేను కూడా పోను, మరి ఏం చేయాలి? ఇక్కడ ఉండి మారుతలేదు కదంటే అప్పుడు దేవుడు నాకేం చెప్పింది తెలుసా? ప్రజలు నీకు కావాలన్నా నాకు కావాలన్నా అడిగింది. ఈ ప్రశ్న మనందరికీ అవసరమేనండి. ప్రజలు నీకా నాకా, ఎవరి కోసం సంపాదిస్తున్నావు అంటే నీ కోసమే కదా ప్రభా, మరి నా కోసం అయితే నువ్వెందుకు చూస్తున్నావు ప్రజలను అన్నాడు. ఆయన పాయింట్స్ ఉన్న లాజిక్ అది. ప్రజలు నా కోసం అయితే నువ్వెందుకు చూస్తున్న ప్రజల వైపు అంటే మరి ఏం చేయాలి? 5 ఉంటే 5 చెప్పు, ఒక్కడు ఉంటే ఒక్కడికే చెప్పు. నీకెందుకు? ప్రజలు నాకు కావాలి, నేను మార్చుకుంటావాలని. నువ్వు బోధించే, నువ్వు బోరవు అంతే, నువ్వు బోధియాలి, ప్రార్థన చేయి. నేను ఆత్మకార్యం నేను చేస్తున్నాను కదా అన్నప్పుడు అర్థమైంది. అంటే నేను ఒక బూరను మాత్రమే, ఊదను నా పని, అది వినబడదని ఇచ్చేది ఆయన పని. దేవునికి స్తోత్రం. అదే హృదయంలో చొచ్చుకొని పోయేది ఆయన పని కదా అనిపించింది. వాడి ప్రియ దేవుని బిడ్డ ఆ విధంగా నేను పరిచర్య ప్రారంభించాను. అక్కడ ఉండి సేవ చేశాను. చేసే దేవా ఇక ఎవ్వరు వచ్చినా చెప్తా దేవుని వాక్యం. ఒక్కడున్నా నేను అది చెప్తా, 10 మంది ఉన్నా 1000 మంది ఉన్నా అది చెప్తా వాక్యం అని తీర్మానం చేసుకున్నా. ఆ రోజున తీర్మానం చేసుకుని కూర్చొని పరిచర్య ప్రారంభించిన 10 ఏళ్ళ తర్వాత, అంటే 7 ఏళ్ళు అయిపోయి ఇంకా 3-4 ఏళ్ళు అయినాక అప్పుడు ప్రజలు కదడం స్టార్ట్ చేశారు. మోకాలు నలగొట్టాలండి.
నలిగిపోవాలి, కన్నీళ్ళు గార్చాలి, ప్రార్థించాలి, రోధించాలి, ప్రసవేదన పడాలి. మీ గురించి నేను మరలా ప్రసవేదన పడుతున్నాను పౌలు అన్నట్లుగా అంత ప్రసవేదన ఉండాలి. దర్శనం తప్పించుకొని తిరగడద్దు. మనం ఏ పిలుపులో ఆ పిలుపులో నిలబడు. కష్టమైన నష్టమైన నిలబడి పరిచయం చేయి, నమ్మకంగా పనిచేయి, యథార్థంగా చేయి. అక్కడ ఆ విధంగా అతను ఆసాపు నమ్మకంగా తాళాలు వాయించేవాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టి, ఆయన యథార్థతను బట్టి దేవుడు మెల్లగా అతనికి ఒక స్టెప్ పైకి లేపుడు, గాయకుడు అనే స్థాయికి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు కూడా తాళములు వాయించేవాడు, నీకున్న పరిచర్య ఏదో కానీ ఆ పరిచర్యను నమ్మకంగా ఉంటే నిన్ను ఒక స్టెప్ లేపడం మొదలు పెడతాడు. దేవునికి నమ్మకం లేని వాడిని దేవుడు దీవించాడండి. మనం దేవుని నమ్మడం కాదు, దేవుడు నిన్ను నమ్మగలగాలి. యేసుడి నమ్మకమైన దాసుడు రా, బలా నమ్మకమైన మంచి దాసుడు, ఆయన పిలవాలి మనని. ఆ పిలుపు కోసమే కదండి మనం ప్రయాసపడేది ఇప్పుడంతా. ఇక్కడ ఆ ప్రయాసంలో ఆయన పరిచయం ప్రారంభించాడు. ఆయన గాయకుడు అనే ఒక స్టేజ్కి వచ్చాడు. గాయకుడే కాదు, ప్రధాన గాయకుడే దావీదు రాజు ఇచ్చినాక ఒక గాయక బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఆసాపును ప్రధాన గాయకుడు అని అనేశాడు. హిజ్కియా కాలంలో 2వ దినవృత్తాంతం 5వ అధ్యాయంలో 15 వచనంలో 12, 13, 14, 15 వచనాల్లో హిజ్కియా చెప్తాడు, ఆసాపు ఎత్తిన కీర్తన వ్యక్తి ఆయనను ఆరాధించుడి అని అంటాడు. స్తోత్ర గీతమితో ఆరాధించు. ఆయన ఆరాధిస్తున్నంటే దేవుని మేఘమే దిగి వచ్చింది. ఆసాపు పాటలు పాడితే మనం పాడితే దేవుని ఆత్మ దిగి రావాలి. మన ఆత్మ పని చేయదు అక్కడ. అంటే దేవుని ఆత్మ దిగి రావాలి ప్రతి ప్రజల మీదకి. ఆసాపు అలా గాయకుడై ఆరాధించడం మొదలుపెట్టాడు. ఆరాధించి ఉన్నత శిఖరాలు ఎక్కాడు. ఎక్కిన తర్వాత అప్పుడు ఆయనకు ఒక డౌట్ వచ్చింది కదండి. మొదట ఒక మాట చెప్పినా, నువ్వు ఇచ్చిన పని నమ్మకంగా చేయి, దేవుడు దాన్ని దీవిస్తాడు. దాన్ని యథార్థంగా ఉండు. లెక్కనే నీకు ఇచ్చిన 100 రూపాయలు కరెక్ట్ లెక్క చెప్పాలి ఆయన రిటర్న్. ఇక వచ్చిందల్లా తినుకుంటా కూర్చుంటా నేను ఏం చేయలేనంటే ఇట్లా నడవదు దేవుడు. నీకు ఈ పరిచయం ఇచ్చిన పరిచయం లెక్కగా ఉండాలి. ఆయన లెక్క వేరు, మన లెక్క వేరు. మనం దినాలు లెక్క పెడతాం, సమయాలు లెక్క పెడతాం, అంకె లెక్క పెడతాం. ఆయన లెక్కలు వేరు. ఆయన నీ స్థితిని చూస్తాడు, నీ అంతరంగాన్ని చూస్తాడు. నీ అంతరంగాన్ని బేరేజ్ వేసినప్పుడు నువ్వు తేలిపోతావేమో అని చెప్పాడు. అంటే ఒక మాట భక్తుడు అంటాడు, తాళం రెడీగా పెట్టుకున్నాను. ఒక మాట అన్నాడు, ఓ క్రైస్తవని వాస్తవాలు తెలిసే ఒకరోజు నీకుందని తెలుసా. ఓ క్రైస్తవని వాస్తవాలు తెలిసే ఒకరోజు నీకుందని తెలుసా. దైవత్రాసులో తూయగా నీవు తేలికై పోదువా. దైవత్రాసులో తూయగా నీవు తేలికై పోదువా. ఓ క్రైస్తవని వాస్తవాలు తెలిసే ఒకరోజు నీకుందని తెలుసా. దేవుని స్తోత్రం. ఒక్క పల్లవి వాడితే నేను పెద్ద పాట అంతా వాడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ విధంగా మన అందరినీ దేవుడు వేరే చేసే కాలం వస్తుంది. నీ ఆత్మీయ స్థితి, నీ మానసిక స్థితి, నీ హృదయ తలంపులు, నీ ఆలోచనలు బయటికి కనబడేది ఒకటి, లోపల ఉన్నది వేరే. మనం సమాజంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకో రకంగా మారిపోతాం. సేవకులు నువ్వు ఒంటరిగా ఉన్నా, కుటుంబ పరంగా ఉన్నా, సంఘ పరంగా ఉన్నా, సమాజంలో ఉన్నా నువ్వు ఒకే రకంగా కనబడాలి. యథార్థవంతులుగా కనబడాలి. యథార్థవంతులు నిత్యము వర్ధిల్లుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడు ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నేను వేరే చేసే సేవకుని వేరే చేసే కాలం రాదు. వాడు ఆ కాలాన్ని నువ్వు సిద్ధపడాలని మొదట నువ్వు నమ్మకంగా ఉండు. నమ్మకం ఉన్న వానికి ఒక మెట్టు దేవుడు పెంచుతాడు. ఆయనే మన లెవెల్ పెంచాలి. నాకు పాట ఇయ్యలేదు, మైక్ ఇయ్యలేదు అనొద్దు మనం. అరే ఇయ్యకపోయినా పర్లే, కింద కూర్చో, దేవుని స్తోత్రం, అది చేయి. నమ్మకంగా పరిచర్య. నీకు కిరీటం వేయకున్నా పర్లే, సింహాసనం ఎక్కకున్నా పర్లే, నీ గాయకు పాట అయ్యకున్నా పర్లే, నువ్వు ఉన్న చోట కూర్చో, నమ్మకంగా ఉండు, నమ్మకం యథార్థం చేయి. దేవుడు ఒక రోజు ఎక్కడో మూలాన ఉన్న నిన్ను ముందర తీసుకొచ్చి పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఊహించలేరు అటువంటి గొప్ప కార్యాలను మన జీవితంలో చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజున ప్రియా సేవకులారా, ఆసాపు నమ్మకంగా ఉన్నాడు పనిలో, తర్వాత ఒక మెట్టెక్కాడు, ప్రధాన గాయకుడు అయిపోయాడు. కాబట్టి ఈ రోజున నీకున్న నమ్మకంగా పరిచయం చేస్తే ఇంకో మెట్టు దేవుడు లేపుతాడు. ఆ నమ్మకమైన పరిచయాన్ని అప్పచెప్తాడు. అంచే 5 వాడు 10 చేశాడు కదండి, 2 వాడు 4 చేశాడు, 1 వాడు ఏం చేయలేదు. కాబట్టి వాని దగ్గర కలిగినది కూడా తీసేసి ఉన్నవానికి ఇచ్చాడు.
నీ దగ్గర పరిచర్య, నీ యథార్థత లేకపోతే నీ పరిచర్య ఇంకోనికి అప్పచెప్పబడుతుంది. నీ ఆత్మను బయటికి వెళ్ళిపోతే ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కత్తి పట్టుకొని రెడీగా ఉంటాం. బోధ చేసేటప్పుడు నరుకుదాం అంటాం. ఒరే నరకుడు కాదురా, కొంచెంసారి జాలి కూడా చూపట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయాగుణం కలిగి ఉండాలి. ఆయన ఆమె మీద కనికరపడి అని రాయబడ్డది. సేవకునికి కనికరం రావాలండి. విశ్వాసులకు నరకడమే కాదు, గాయం కట్టేటట్టు కూడా రావాలి. మన దేవునికి 2 పేర్లు ఉన్నాయి, గాయం చేయవాడు, గాయం కట్టేవాడు. మనకు కూడా అంతే. కొన్నిసార్లు గాయం చేయాలి, మళ్ళీ గాయానికి మందు కూడా రాయాలి. ఒకే కత్తి పట్టుకుని ఉంటే సంఘం ఎదగదు. ప్రేమించి, లాలించి, గద్దించి, బుద్ధి చెప్పి, సరిచేసి నిలబెట్టాలి సంఘములో, క్రీస్తు బండ మీద జారిపోకుండా. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభు నన్ను ప్రియుల ఈ విధమైన పరిచర్య చేసి ఒక ఉన్నత శిఖరాలు ఎక్కిన తర్వాత అతనికి డౌట్ వచ్చింది. ఏంటో తెలుసా అండి, మనందరి జీవితాల్లో ఈ డౌట్ ఉంటుంది. చదువుదాం ఆ మాట 73 కీర్తనలో ఆ డౌట్ రాయబడ్డది. మంచి మాట చదువుదాం. 3వ వచనం. ఇంకా చదువు. మరణమందు వారికి యాతనలు లేవు, వారు తృప్తిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి లేవు, ఇతరులకు పుట్టుకలు వారికి తెగులు ఉన్నది. చూడండి, భక్తిలో క్షేమము నా కంటబడినప్పుడు. అయ్యా ఇదేందయ్యా, వారు భక్తిహీనులు, వారు దేవుని ఆరాధించారు, నమ్మలుకోలేదు, ఏం చేయలేదు. వాడు డెవలప్మెంట్ అవుతాడు, పుష్టిగా ఉండని అంటాడు. వాడేం పుష్టికుంటాడు, మనం బక్కసికి పోతున్నాం. అన్యాయం చేసేవాడు, మోసం చేసేవాడు డెవలప్మెంట్ అవుతుంది. వాడు బాగా అభివృద్ధి అవుతున్నాడు. భక్తిహీనుడు వాడు, నమ్మలేదు నేను అసలు. నేనేమో నమ్ముకొని ఇంత యథార్థంగా బతుకుతున్నా, నేను ఈ స్థితికి దిగజారిపోతున్నా, వాడేమో అట్లా అయిపోతుంది. ఏందయ్యా ఇది, ఎట్లా ఏ రకంగా న్యాయం అంటావు ప్రభువా? ఈ ప్రశ్న అతన్ని కన్ఫ్యూజ్ చేసేసి, ఈరోజు మన జీవితాలు కూడా మనకు వచ్చే ప్రశ్నలు మనని కృంగదీస్తాయి. కొన్ని సందర్భాలు బైబిల్ వచ్చే ప్రశ్నలు దేవుణ్ణి అడగండి, సమాధానం ఆయనే చెప్తాడు, మాట్లాడగలడు. కానీ నీ లౌకికంగా వచ్చే ప్రశ్నలు, ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు అందరూ ఫలిస్తూ అభివృద్ధి పొంది డెవలప్మెంట్ అవుతున్నారు, నువ్వేమో ఎక్కడేసిన గొంగళ్ళగా అక్కడనే ఉంటుందో, నీలో వాడు అభివృద్ధి జరగదు, ఆత్మ కార్యం జరగదు. వాడేమో బండ్ల మీద బండ్లు, కార్ల మీద కార్లు కొంటాడు, నీకు ఏమీ లేని స్థితి ఉంటుంది నీ పరిచయం. అప్పుడు అనిపించదా మనకు, అరే ఏమి లేనోడికి అన్ని ఇచ్చినావు, నాకు అన్ని ఉన్నోడు నాకేమి ఇస్తలేవు అని. నీకు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. ఉంటే ఆగము, తింటే ఆగం. మనం అంటారు జనరల్గా ఊరిలో ఒక సామెత ఉంటుంది, ఉంటే ఆగినోడు తింటే ఆగినోడు అని. మనం ఉన్న ఆగం, తిన్నా కూడా ఆగం. కడుపు నిండిన వానికి తేనె తట్టు కూడా కాలుతో తన్నుడు కదా అంటాడు సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు. కడుపు నిండితే మనం మర్చిపోతాం. తింటే ఆగం, ఉంటే ఆగం, ఉంటే కూడా ఆగం. మనకి ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఎలా ఇవ్వాలి ఆయనకి తెలుసు. ఆయన నీకు జీవితంలో నీకు రాలేదని కృంగిపోకు. ఇతని ఈ ప్రశ్న ఎవరి గురించి అంటే అన్యుల గురించి. వాళ్ళు భక్తిహీనులు, వాళ్ళు నమ్మలేదు, వాళ్ళు డెవలప్ అవుతారు. నేను ఈ స్థితిలో ఉంటే ఎంతకాలం ఇట్లుండాలి? అతనే పడిపోయే పరిస్థితి ఎదురైందంట. కొన్నిసార్లు బాగా సేవ పోయినాక, ఒక దూరం పోయినాక డౌట్ వస్తుంది మనకు, అసలు దేవుడు పిలిచిందంటావా అనిపిస్తుంది. నన్ను సేవ పిలిచిందంటావా, అసలు కరెక్టేనా, అనుమానం కరెక్టేనా, రైటా అని అనుమానం తరుస్తుంది. ఎందుకు తెలుసా అండి, కొద్ది దూరం పోయినాక ఈ ప్రశ్న నేను వేధిస్తుంది గారు, వేధించావు, నన్ను పిలిచిందో లేదో అనిపిస్తుంది. అంతే నీకు పిలుపు ఉంటే, దర్శనం ఉంటే దాన్ని ఎప్పుడు మర్చిపోకుండా పట్టుకో. ప్రతిరోజు దాన్ని గుర్తు చేసుకో. దాన్ని బట్టి నేను కృంగిపోయినప్పుడు, బలహీనమైనప్పుడు ఆ స్వరం నన్ను పురుగొల్పుతుంది. యెషయా 41:9-10తో దేవుడు నాతో మాట్లాడాడు. పూదిగంతలను చేర్పరచుకున్న నా ప్రియ కుమారుడా, ఉపేక్షించక నేను ఏర్పరచుకున్నాను. నీవు నా దాసుడవు, భయపడకుము, నేను నీ దేవుడైనా. దిగులు పడకము, నిన్ను బలపరచువను నేనే. నీతి అనే నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుందననే స్వరంతో దేవుడు మాట్లాడాడు. నేను కృంగిపోయినప్పుడు ఆ స్వరం నన్ను లేపి నిలబెడుతుంది, నన్ను బలపరుస్తుంది. ఆయన వైపు చూసి ఆయన ముఖము ఎన్నడు సిగ్గుపడనీయాలి. ఆయన లేపి నిలబెట్టి నడిపించాడు. ఆ విధంగా దేవుడు పరిచర్య ప్రారంభించినాక, దేవుడు ఆత్మలో నింపిన తర్వాత ఇక నాకు వచ్చిన ఖుషి చూడండి. అంటారు ఉంటే ఆగడం అంటారు కదా, నా జీవితంలో అది జరిగింది. అంజనే ఈ అనుభవంతో వచ్చిన మాటలు ఇవి. కాబట్టి బాగా సంఘం పెరిగింది, విస్తారమైన ఆత్మ. 60 ఫీట్ల పొడుగు కట్టుడు 60 ఫీట్ల పొడుగు కట్టిన చర్చి, 24 ఫీట్ల వెడల్పు కట్టిన, అంత పెద్ద కట్టుకుని ఒకటేసారి కట్టేసి అది పట్టలేక ప్రజలు బయట ఉంటున్నారు. సంఘం పెరిగింది, బ్యాప్టిజాలు ఇస్తున్న చాలామందికి. ఇప్పుడు అదే ఊర్లో, ఒక్క ఊర్లో 270 మందికి బ్యాప్టిజం ఇచ్చారు. నేను ఒకటే ఊర్లో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరు సంఘం నింపబడితే ఇక నా సంతోషం చూడాలి. ఇక అవధులు లేవు, ఇక అవధులేని
దివ్యమైన నీ కృప అనంతమైనది, ఆశ్చర్యమైనది. అవధులు లేవు. కొన్నిసార్లు మనుషులు ఎక్కువ వచ్చిన ఉపశమనం ఎక్కువ అవుతుంది మనకు, ఇక కంట్రోల్ కాము మనం. ఇక కాబట్టి ప్రజలు చూసాగానే ఇక ఎక్కలేని ఉద్యోగం. ఆ రోజు అర్ధగంట చెప్పేది గంటన్నర చెప్తావు ప్రసంగం. ఇక దొరికిన బొక్క కుక్క ఎండిపోయిన వదిలేటట్టు వదలం మనం. ఇక చేస్తున్నావు అని ఇప్పుడే దేవుడు కాదు అట్లా చెప్పేటప్పుడు వాడు చచ్చిపోతాడు. అరే 40 minutes చెప్తే వినగలుగుతారండి. ఇక మనం అంటే 2 గంటలు వినొచ్చు. అంటే ఇప్పుడు 2 గంటలు కూర్చోబెడతాం అనుకోకండి. 40 minutes వెళ్తారు. విశ్వాసం అంతగానే మించి వినలేదు. మా అంటే జర ఆత్మ నడిపింటే ఒక 1 hour అంతే. కానీ అర్ధగంటలోనే కథం చేయాలి మనం జనరల్గా అయితే. చాలు వాళ్ళకి ఇక దొరికిన బొక్క నా కంకుతా అంటే వాడిగా ఎండిపోవాలి ఏంటి అని మనకు చెప్పే తరిక అంటున్నాను. మన శైలి అట్లా ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఫుల్ అయిపోయి పబ్లిక్ కాగానే నాకు సంతోషం వచ్చిందంటే అవధులు లేవు. ఇక అబ్బా ఖుషి అయిపోయి దేవానికి స్తోత్రం, నువ్వు అన్నట్టే నింపినావు, నీకు వందనాలు అయ్యాక నమ్మకంగా దీనిలో పరిచయం సంతోషంగా అంటే అప్పుడు దేవుడు దాన్ని కూడా ఏం చేస్తారో తెలుసా అండి, నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. ప్రజలు బాగున్నారు, నడిపింపు బాగుంది, సేవ బాగుంది, ఆత్మ కార్యాలు బాగా జరుగుతున్నాయి, కానీ నాకు మాత్రం మనశ్శాంతి లేదు. నేను అడుగుతున్నాను, ఏందయ్యా ఇంత సేవ, ఇంత పబ్లిక్ వచ్చారు, రక్షణ పడదు, ఒక్క ఊరిలో 200 మందికి వ్యాపిస్తామని మామూలు మాటనా? ఇంత సంఘం పెరిగింది, చుట్టుపక్కల గ్రామాల గదులు వస్తున్నాయి, చాలా సంఘం నిండిపోయి బయట టెంట్ వేసుకోవాలి, నేను అట్లా స్థితి ఏదైనా ఇంకేం నేను ఏం తప్పు చేస్తున్నా, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా అని దేవుణ్ణి పరిశీలించడం నేర్చుకున్నా. అడిగిన చాలామంది సేవకులు ఇది అడగారండి. తప్పందా వాడేవాడు గుంజేస్తున్నాడు రా, పక్కువని అడుగుతాం, గులుగుతాం మనం. లేదు ఇంకేదో దేవుని వేరోడి మీద నెపం వేస్తాం. కానీ మనకు మనం తనకు తాను పరీక్షించుకున్నవాడు తీర్పులోనికి రాక అని బైబిల్ అంటుంది. అది మనం పరీక్షించుకో. నేను సరిగానే ఉన్నా కదా అనుకుంటున్నాను. అయితే నాకు ఆ మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఇంత ప్రజలు ఉన్నా, ఇంత అద్భుతకరంగా సేవ జరుగుతున్నా నాకు మనశ్శాంతి లేకుండా చేయలేప్పుడు నేను మోకరించి ఉపవాసం అడిగిన ఎందుకు నాకు మనశ్శాంతి లేదు? కారణమేంది? నేను తప్పు చేశానా? నేను అవిధేయమైన పనులు చేశానా? ఏదైనా అపనమ్మకమైన పనులు నేను చేశానా? లేదా మాట్లాడానా, చూశానా, తలంచానా? ఏంది ప్రభా? నా అంతరంగా నేను ఉంటే చెప్పండి, గుర్తు చేయండి ప్రభా, నాకు తెలియదని ఉపవాసాలు 3 రోజులు ఉపవాసం అడిగిన ఎందుకు నాకు ఇలా జరుగుతుంది ప్రభా అడిగినప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట ఏం తెలుసు? ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో ఒక చాక్ పీస్ పట్టుకొని నేను మొత్తం రౌండ్ గీసిన ఇట్లా రౌండ్ గీసుకొని మొదలు కూర్చుని అది చూపడుతుంది. నాకు అర్థమైతే లేదు, నేనే గీసుకున్నా, నేనే కూర్చున్నా లోపల. నేను తీసుకోవడం ఏంది చాక్ పీస్ తోటి, నేనే కూర్చున్నా. ఏంది ప్రభా నాకు అర్థమైతే లేదు, ఒకసారి చెప్పు ప్రభా అని అడుగుతున్నా. మళ్ళీ అర్థం అంటున్నా. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను సంఘాన్ని అభివృద్ధి చేస్తానా, ఆత్మలు వస్తాయన్నా, నడిపించిన మంచి సేవ చేస్తున్నా, బాగానే ఉన్నది. కానీ ఇక్కడ కోసమే పెట్టలే నేను పిలిచింది ఇక్కడ ఉండడానికి, స్థిరత్వం చేసుకోవడానికి కాదు నేను పిలిచింది. ఇటే సంఘం ఉంది, పక్కన ఇల్లు కట్టుకుంటే సంఘం ఉంది, రాదు దేవుని ఖుషి, నీకు స్తోత్రం, నాకు ఆత్రం అనేది కాదు నీ బతుకు. రాబడికి రా, దేశం అంతటా తిరగాలి నువ్వు. అక్కడ కూర్చొని ఇక్కడనే ఉంటా, ఇదే పరిచర్య అనుకోకు, ఇది సెంటర్ చేసుకో కావాలంటే. కానీ ఇక్కడికి వెళ్ళి నువ్వు దేశం అంతా తిరగాలన్న. అప్పుడు నాకు అర్థమైంది, ఓ దేవుని పిలుపు ఒక స్థానానికి, ఒక ప్రదేశానికి, ఒక ఊరికి మాత్రమే సొంతం కాదు. మీరు సకల బ్రహ్మాండానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. సేవకుల్లో 2 క్వాలిటీలు ఉండాలి, ఒకటి కాపరి, ఒకటి సువార్థికుడు. ఈ 2 క్వాలిటీస్ సేవకునికి ఉండాలి ఖచ్చితంగా. నేను కాపాడుతానేం చేస్తా, సంఘాన్ని కాపాడుతానేది కాదు, సంఘాన్ని కాపాడే, సంఘాన్ని పోషించాలి, బయట పోయి సువార్త ఇవ్వాలి. ఇది మనం చేయాలి. అవి ఎవరు దొక్కుతారు సార్? వీరులను గుంజొచ్చు అంటే మ్యాన్ టు మ్యాన్ గాస్పెల్ చేయి, చాలా పవర్ఫుల్. అది జాన్ బన్యాన్ గారు అదే మాట అన్నారు. వ్యక్తిగతంగా పరిచర్య, ఒక వ్యక్తిని పట్టుకొని పరిచర్య చేయాలి, అది చాలా పవర్ఫుల్ వెపన్ లాగా, చాలా వెపన్ అది. మ్యాన్ టు మ్యాన్ గాస్పెల్ ద వెపన్ అన్నాడు ఆయన. ఒక వెపన్ లాగా పనిచేయాలి అది. ఇవాళ ఈ దినాల్లో మనకి ఎక్కువ సువార్త ప్రకటించే లేదు, పరిస్థితులు మారుతున్నాయి. ఇంకా రాబోయే దిన అంతకన్నా అసలుకే ఉండదు. సైతాను విర్రవీగుతున్నాడు, శత్రువు బయట బలంగా లేస్తున్నాడు. సువార్త చేసినా ఏం చేసినా దెబ్బలు కొడతా, సంపుతా అంటున్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం చేయలేమేమో, ఆ పరిస్థితి రాదేమో భవిష్యత్తులో. అప్పుడు ఏం చేయాలి? ఒక మనిషిని పట్టుకోవాలి అంతేగా. దినమంతా గంటల కొద్దీ ప్రార్థన చేయాలి. ఏసయ్య రాత్రంతా ప్రార్థన చేసి పగలంతా పరిచర్య చేస్తాడు. ఈ సేవకుడు ఈ దినాల్లో దేవునితో గడపడం తక్కువైపోయింది, మనుషులతో సంఘంతో మాట్లాడడం ఎక్కువైపోయింది. సంఘం పెరిగితే సమస్యలు కూడా పెరుగుతాయి. ఎంత ఘోరం తెలుసా? 250 మంది సంఘస్థులు ఉంటే వాళ్ళతో నా స్థితి చూడాలి. ఇక ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రార్థన, వాడింట్లో ఆ బర్త్డే, వాడింట్లో దత్తితే ఏదో కూడా వస్తుంది కదా. ఇక ఊకైతే ఎదురు కూడా అవుతుంది నా పరిచర్య. ఇదేం కాదు ఎవరన్నా. ఇక వాడు ఏ కష్టం కొట్లాడున్నా మనమే పోవాలి.
ఈ పరిస్థితులు తారుమారిపోతాను అదంతా. అప్పుడు అర్థమైంది నాకు. అంటే సంఘం పెరిగితే సంఘం పెరగాలంటాం, కానీ సంఘం పెరిగితే కూడా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. కాబట్టి ఉన్న సంఘాన్ని కాపాడు, దేవుడు పెంచుతాడు, దేవుడు పెంచాలి, ఆ జ్ఞానం కూడా నీకు ఇస్తాడు. కానీ ప్రభునందు ప్రియులారా, ఈ ఆసాపు దేవుడు చేసిన పరిచర్యలో ఉన్నత శిఖరాలు ఎక్కాడు. కానీ ఒక ప్రశ్న అతన్ని తలసించింది. ఈ రోజున మన జీవితంలో కూడా అటువంటి ప్రశ్నలు తారసిల్లుతా ఉన్నాయి. అన్యుడు అభివృద్ధి అవుతున్న కొద్దీ, వేరే వాళ్ళు అభివృద్ధి అవుతున్న కొద్దీ, అక్రమంగా అన్యాయం చేసేవాడు వాడు ప్రబలుతున్న కొద్దీ మనకు బాధ కలుగుతుంది, నొప్పి కలుగుతుంది అని ఏడుస్తాం. అట్లా ఆసాపు పడిపోయే పరిస్థితులు కన్నీళ్లు గార్చి ఏడవడం ప్రార్థన చేసినది. అతను చేసిన పని తెలుసా అండి? చదువుదాం ఆ మాట. 73వ కీర్తనలో 17 వచనం. దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాస్కరంగా ఉండేది. చూడండి, దేవుని సన్నిధికి వెళ్ళాడు. ప్రశ్న వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మనం ప్రభు పాదాల దగ్గరికే వెళ్ళాలి. ఆయనే మన ఆధారం. ఓ సేవకుడు ఆయన పాదాలు పెట్టుకొని బతలాడాలి. ప్రభా నాతో మాట్లాడయ్యా, నా మనసులో ఈ తారసలింది నన్ను కృంగదీస్తుందయ్యా, నాతో మాట్లాడు, నన్ను దర్శించయ్యా అని ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మనమే ఎప్పుడు డెవలప్మెంట్ కావాలని కోరుకుంటాం. డెవలప్మెంట్ కాదండి మనం కోరేది, ఆత్మల రక్షణ పొందాలి అంతే. వాళ్ళు ఉజ్జింపబడాలి దేవుని పోలికగా. అసలు మన సంఘాలు ఎందుకు కడుతున్నాం తెలుసా అండి? పరలోక పౌరులను తయారు చేయడానికి సంఘం ఉన్నది. మనం ఈ 4 గోడల మధ్య ఎవరిని తయారు చేయాలంటే పరలోక పౌరులను తయారు చేయాలి. సేవకుడా పరలోక పౌరులుగా తయారు చేసి వారిని తరబీదు చేసి పంపాలి దేవుని దగ్గరికి. ఆ విధంగా తరబీదు కోసం నిన్ను పెట్టాడు ఆయన. నువ్వు సేవకుడు, నువ్వు పరిచర్య చేసి నీ పోషణ నడుపుకోవడం, నీ పొట్ట నింపుకోవడానికి కాదు. మనం వచ్చిన వ్యక్తిని ఒక పరలోక పౌరుడిగా తయారు చేయాలి, ఒక విలువైన ఆభరణంగా తయారు చేయాలి, నురిపిడి మ్రానుగా తయారు చేయాలి. వాడు అగ్నిలో నుంచి తీర కొర్విలా కనబడాలి. వాడు మనం అట్లా ఉంటేనే కదా వాడు అయ్యేది. మనం నిప్పులాగుంటేనే అవుతుంది. ఒక సేవకుని కలిసాను మొన్న రీసెంట్లీ ఒక దగ్గర మీటింగ్ అయితే. ఆయన తినడము చాలా లేట్గా తింటున్నాడు. మాట్లాడడం కూడా, అయ్యగారు ఉరిని ఇదేమిరా భాష, ఇంత స్లోనా, సాగదీస్తావా, టకటకటక ముక్కలు కొట్టి పోవాలి, మళ్ళీ కరెక్ట్ మంచి కూరని మంచి తినిపియాలి, అట్లా చేయాలి. కానీ తిండే గంటన్నర తిన్నాడు. మాట కూడా ఒక్క మాట మాట్లాడి, నువ్వు ఎట్లా పరిచయం చేస్తావు నాయన అనిపించింది నాకు. ఆయన నువ్వు ఇట్లనే జీవితాంతం, మరి సేవ ఎట్లా చేస్తావు? సేవ చేస్తానయ్యా, ఆ ఊర్లో ఇక్కడో చేస్తుండే సేవ చేస్తాడంట. మరి ఇట్లా చేస్తే ఎవడు మారుతాడు? ప్రజలు నువ్వు ఒక్క మాటను సుదీర్ఘంగా దీర్ఘం తీసి మాట్లాడితే ఎట్లా? మరి చెప్పవలసిన భావం ఏందో చెప్పాలి. కాబట్టి ఈ రోజున ప్రియ దేవుని సంఘం ఆ వ్యక్తిని చూసినప్పుడు నాకు బాధ కలిగింది. అతనితో నేను అనేశాను, నువ్వు ఇట్లా ఉండకు, హుషారు ఉండాలి, షార్ప్ ఉండాలి, కొర్రమట్టలాగా ఉండాలి. నేను తిననుగా అని చెప్తున్నా. అటు కూడా జారిపోతుంది కదండి కొర్రమట్టలాగా ఉండాలను, చురుకుగా ఉండాలి. చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం అని అంటాడు బైబిల్. అది యెహోవా ఇచ్చిన దానం అంట. ఆ చురుకుగా ఉండడం నేర్చుకోవాలి. మనం షార్ప్గా ఉండాలి. ఎనీ టైం, ఏ రాత్రి అయినా కానీ మోకరించి ప్రార్థన చేసి ఆరాధించే దేవుని ఆత్మ దిగి రావాలి. అక్కడ దేవుడు మాట్లాడాలి అక్కడ నీతో, అది జరగాలి. ఇతను ప్రశ్న వచ్చినప్పుడు దేవుని దగ్గర పోయి ప్రార్థన చేస్తున్నట్ట. అయ్యా సన్నిధిలో నేను ధ్యానం చేస్తున్నప్పుడు అప్పుడు అర్థమైందంట, ఈనాడు సేవకులకు ప్రార్థన లేదు, వ్యక్తిగత ఆరాధన లేదు, వ్యక్తిగత బైబిల్ పఠనం లేదు. ఒక జనరల్గా సేవకుడు విశ్వాసులకు చదవండి, రోజుకు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదవండి, సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ అవుతుంది. విశ్వాసులకు మనం బోధిస్తాం. కానీ మనం మాత్రం కనీసం ఒక సేవకుడు 7 అధ్యాయాలు చదవాలి, లేదంటే ఒక 10 అధ్యాయాలు చదవాలి అనే ఆలోచన లేదు ఈనాడు సేవకుడికి. మనం చదవం, దేవునితో గడపలేకపోతున్నాం. చదివినా అది స్పీడ్గా చదువుకుంటూ పోతాం, కానీ ఆలోచించకుండా ధ్యానం చేసుకుంటా చదవం. మనం ఆగి ఆలోచించవా, ఆగి ఆలోచించాలి. ధ్యానం అంటే అదే. ఏం చదివావు, ఒక బుక్ పెట్టుకో, పెన్ను పెట్టుకో, చదివిన ఒక అధ్యాయం దాంట్లో ఏం చెప్పవద్దు, దేవుని ప్రార్థన చేసి, దేవుడు నాతో మాట్లాడు, నన్ను గద్దించు, హెచ్చరిక చేయి, నన్ను సరిచేయి అని చెప్పి దేవుణ్ణి బతిలాడి ప్రార్థన చేసి అడుగు. అప్పుడు చదువు బైబిల్. అప్పుడు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. నేను హెచ్చరిక చేస్తే స్వీకరించు, గద్దింపు చేస్తే స్వీకరించు, మెచ్చుకుంటే స్వీకరించు. ఏదైనా కానీ అది నీకు రాసుకో, నీకు అర్థమైన పాయింట్ అక్కడ రాసుకో, పక్కన బుక్లో రాసుకొని అక్కడ పక్కన పెట్టుకో. మరల ఇంకో అధ్యాయం దాంట్లో ఏం చెప్పు అది రాయి. అట్లా అన్ని రాసినది క్రోడీకరించి దాన్ని ఇప్పుడు బైబిల్ పక్కన పెట్టి ఆ బుక్ ముందర పెట్టుకొని ధ్యానం చేయడం మొదలుపెట్టు. అది ధ్యానం. చదువుతున్నా కొద్ది అప్పుడు నీకు పాయింట్స్ గుర్తు రావాలి, వాక్యం గుర్తు రావాలి. అక్కడ ఇక్కడ ఉన్న వాక్యాలు గుర్తొచ్చిన వెంటనే నోట్ చేయాలి, బైబిల్ తీసి మళ్ళీ పక్కన రాసుకోవాలి.
ఇలా ధ్యానం చేసిన కొవ్వు మెదడు దొరికినట్లుగా నీ ధర్మశాస్త్రం దొరికిన ఆమేన్ హల్లెలూయా. ఆయన ధర్మశాస్త్రం కొవ్వు మెదడు దొరికినట్టు దొరుకుతుందంట. కొందరు మెదడు కూడా తింటారేమో మనకు తెలియదు, కానీ మంచిదే తింటే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ విధంగా మనకు దేవుని వాక్యం దొరకాలి. దానికెళ్ళి చుంటి తేనె దారుల మధురమైన ఆ మకరందాన్ని స్వీకరించాలి మనం. ఈనాడు బైబిల్ చదవడం, ఆ ధ్యానం అంటే అది దేవునిలో గడిపి దేవుని పాదరసం నుండి బైబిల్ చదివి మూసేసిన అయిపోయింది పోవడం, అది కాదు మనం చేసేది. కాబట్టి ఈరోజు ధ్యానం చేసుడు తక్కువ అయిపోయింది, బోధ చేసుడు ఎక్కువ అయిపోయింది. మనకు తెలిసిన బోధ, ఎవరైనా చెప్పిన బోధ అది రాసుకో, పాయింట్ మంచిది రాసి పెట్టుకోవాలి. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు రాసుకో, దాన్ని నువ్వు కొత్తగా ధ్యానం చేయి. దాని కొత్త విషయాలు నీకు అర్థమవుతాయి, కొత్తగా నేర్పిస్తాడు. కాబట్టి ఈ రోజున ఆసాపు జీవితంలో జరిగిన కార్యం అది. బాధపడి కృంగిపోయి దేవుని సన్నిధికి పోయి మోకరించి ప్రార్థన చేశాడు, అయ్యా నాకు తెలియపరిచయ్యా ఏంది పరిస్థితి అన్నప్పుడు దేవుడు అతనికి తెలియపరిచాడు. అప్పుడు అతనికి అర్థమైంది. ఏం తెలియపరిచాడు? బైబిల్ గ్రంథంలో ఉన్నది మాధవ్. అప్పుడు తెలిసిన తర్వాత ఇతను అన్న మాట ఏం తెలుసండి? 18 వచ్చిన చదవండి. వాళ్ళ గురించి అని చెప్తున్నాడు. వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. మాత్రములు వారు పాడైపోదురు. మహాభయం చేత వారు కడగొట్ట నశించుదురు. చూడండి, మహాభయం వచ్చేస్తుందంటే వారికి. నువ్వు పచ్చని ఒలివ మొక్క వలె ఉంటావు, కానీ వాడు భయపడుతూనే ఉంటాడు. నువ్వు కృంగిపోవు, బలహీనంగా. కాబట్టి ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, అతనికి బాధ కలిగినప్పుడు ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా కాలు జారు చోటనే ఉన్నాడు. ప్రమాదంలో ఉన్నాడు. నేనైతే ప్రమాదం లేదు. ఇప్పుడు తెచ్చిన దేవుని రాజ్యానికి పోతే, ఇప్పుడు చంపినా దేవుని రాజ్యానికి పోతా. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ ధైర్యంతో బతకాలండి. సింహం లాంటి అంటాడు, నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉందరు అంటారు. గుండె చీల్చినంటే ఎవడు చీల్చాడో మనకు తెలియదు, కానీ మన మాత్రం చీల్చి పట్టాలంతే యేసునామున. అరే బక్కపాలం ఉండొచ్చు, మనం కమ్జోర్ ఉండొచ్చు, డబ్బు లేకపోవచ్చు, నీ చిన్న క్యాస్ట్ కావచ్చు, పెద్ద క్యాస్ట్, నాకు తెలియదు. ఏదైనా కానీ క్యాస్ట్తో మనకు అవసరం లేదు. ఇక్కడ దేవుడు కులాంతరమే లేదన్నాడు, కులమే లేదు ఆయన పెట్టి. ఆ స్త్రీగా ఒక పురుషుడిగా ఆయన ఈ లోకంలో జన్మింపజేశాడు అందరికీ. అంతే. వాడు మన కుల గోత్రాలు లేవు, మన కుల పట్టింపులు లేవు, వాస్తు శాస్త్రాలు అసలుకే లేవు. నువ్వు అంటే వాసు ఇటు పెట్టు అటు పెట్టు మనమే చెప్తే ఎట్లా అండి? ఒక అయ్యగారి దగ్గర నేను ప్రార్థన చేయడానికి పిలుస్తాను, ఆయన కూడా పిలిచి ఆయన పెద్ద మనిషి జరా ఎదురం పోయినాక, అమ్మా వాస్తు ప్రకారం కట్టాలంటాడు అయ్యగారు ముందే. ఎవరైనా ప్రార్థన చేయడానికి రారంటే వాస్తు చెప్తుండే ఆయన. నేనన్న అయ్యగారిని పెద్ద మనిషిని, అయ్యా వాస్తున్నదా మన బైబిల్ అంటే, ఎందుకు లేదు? నో కాలంలో నోకు దేవుడు పడవ కట్టమని చెప్పలేదా? చెప్పాడు, కొలతలు చెప్పాడు, కానీ వాస్తు చెప్పినాడు ఎక్కడన్నా? ఊరి నాయన ఏం వాస్తు ఏం తీసుకోరు నాయనను. నేను అయ్యగారిని ఖచ్చితంగా నేనైతే నమ్మను, మీరు నమ్మొద్దు అయ్యగారు, ఇది బోధించొద్దు మనం అని చెప్పినాం. పెద్ద మనిషి నాకన్నా సీనియర్ ఆయన, కానీ ఖండించాను. ఆయన బాధగడి ఇప్పటిదాకా నాతో మాట్లాడుకున్నా పర్లేదు. ఖండించి అంటే తప్పది. సేవకుడు వాస్తు చూడొద్దు, మనం అది చూడడానికి లేవు. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూడాలి. తూర్పు దిక్కు ముఖం పెడతావా, ముఖం పెట్టు. కిటికీ పెడతావా, కిటికీ పెట్టు. అది పెట్టాలి. ఎందుకంటే దానియేలు ఎలీషా వాటికి కిటికీ తెరిచి ప్రార్థన చేశాను రాసి ఉంది కదా. పెడితే పెట్టి అటు సైడ్ పెట్టి ఎటన్నా కట్టుకోని ఇష్టం. ఎటు కడితే బాత్రూమ్ అగ్ని అక్కడ ఉండొద్దు, బహిర్గతి ఇక్కడ ఉండొద్దు, బెడ్రూమ్ ఇక్కడ ఉండదు. ఎవరు చెప్పిడరా నాయన? నీ ఇష్టం ఉన్నట్టు కట్టుకో. దేవుని స్తోత్రం హల్లెలూయా. నువ్వు దాంట్లో నివసించాలంతే. దాంట్లో దేవుని సన్నిధి దింపాలి. నీతిమంతుల గుడారముల రక్షణ గురించిన ఉత్సాహ సునాదం వినబడనన్నాడు. కానీ వాస్తు శాస్త్ర ప్రకారం కట్టినప్పుడే దేవుడు ఉంటాడు, దాంట్లో నీతిమంతుల గుడారం ఉంటుందని చెప్పలేను. నువ్వు ప్రార్థన ఎక్కడుండి మోకరించి ప్రార్థన చేసి ఆరాధిస్తానికి వెళ్ళి దేవుని మహిమ ధూపం బయట వెళ్ళారా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అతడు కాలు జారి చుట్టూనే ఉన్నారు. వాళ్ళకు భయం పుడుతుందంట, భయం పుట్టిస్తారు. అప్పుడు ధ్యానం చేసినప్పుడు అర్థమైందారు, బాబు నీకు అర్థం కాదు, కొద్ది దూరం పోయినాక ప్రశ్నలు వస్తాయి, కానీ కృంగిపోకు, పడిపోకు, పతనం కాకు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు. 37 కీర్తన ఒక మాట, 37 కీర్తన ఒకసారి 37 కీర్తన మొదటి వచనం చదువుదాం. చెడ్డవారిని చూసి వ్యసనపడదు, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడదు. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవద్దు, పచ్చని కూర వలె వాడిపోవద్దు. చూడండి, కాబట్టి చెడ్డవారిని చూసి వ్యసనపడకు. వారు వాడిపోతారు, కుంగిపోతారు, అన్ని నాశనం. వాళ్ళని చూసి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఎదిగేటోని చూసి బాధపడు. మన ముందట ఎవడని ఎదిగినా మనకు ఓర్వలేవు. కాబట్టి ఎదిగినా మనం భయపడచ్చు. వాని వైపు చూడొద్దు. వాడు మనకన్నా కిందున్నా వారిని అట్లా అనుకోదు. ఎట్లా ఏ స్థితిలో ఉండదు. నేనైతే దేవుని సన్నిధిలో యథార్థత ఉండాలి.
వాడు ఎదిగిన దేవుని స్తోత్రం బ్రదర్, కారు ఇచ్చినంత వండర్ఫుల్, దేవుడు దీవించిన కాక అనాలి మనం. నేను కారు డ్రైవింగ్ నాకు రాదు అప్పుడు ఫస్ట్లో. నేను పోతూ ఒకటేసారి నేను ఇప్పటిదాకా నేను చెప్తున్నా జీవితంలో దేవుడు నాకు ఇది కావాలని అడగలేను. ఒకళ్ళు అడిగితే బైబిల్ ప్రకారం ఏది కావాలని అదే అడిగిన. ఆత్మ సంబంధం వరం కావాలి, వాకు బుద్ధి, వాకు జ్ఞానవాకు, వివేచన శక్తి, ప్రత్యక్ష మనసు కావాలి, సుస్థపరిచే వరం కావాలి. ఇవే అడిగిన దేవుడు నేను, ఇవే అడిగాను. కానీ నేను నాకు ఇది కావాలని నా ఇంటికి అని అడగలి. ఇప్పటిదాకా నా 33 ఏళ్ళ సేవలో ఇప్పటిదాకా నాకు ఇది కావాలని అడగలే నేను. యథార్థంగా చెప్తున్నా దేవుని సన్నిధిలో. అయితే ఒక్కసారి మాత్రం అడిగిన. సిద్దిపేట నడి రోడ్లో నిలబడ్డాను, యములవాడకు వెళ్ళాలి. అక్కడ మా ఆత్మీయ కుమారుడు సేవ చేస్తున్నాడు, ఐజాక్ జ్ఞానరాజన్ హెలికాప్టర్ ఇంజనీర్. అయినా అక్కడ దాన్ని వదులుకొని సేవ పరిచయం చేస్తున్నాడు సాతరాజపల్లిలో. అక్కడ పరిచయం చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, చర్చి ఇనాగ్రేషన్ చేయాలి. నేనేమో ఇక్కడున్నా, ఆయనేమో తొందర అంటే బస్సు దొరకాలి కదా, ఏదొచ్చినా ఫుల్ పోతుంది. ఆ టైంలో నేను కృంగిపోతున్న, బలహీనమవుతుంది, ఎండ కొడుతుంది. ఆ టైంలో దేవుని అడుగుతున్నా. ఒక్కసారి ఆకాశం వైపు చూసి, ప్రభువా ఒక్కసారి కారు ఇవ్వచ్చు కదా ప్రభు, ఏదన్నా ఇబ్బంది అవుతుంది అని అన్నా. ఆ ఒక్క మాటనే అన్నాండి. ఇంకెప్పుడు అంటే పైకి చూసి మామూలు ప్రార్థన కూడా కాదు, ఒక కారు ఇవ్వచ్చు కదా ప్రభు, ఈ తిప్పలేదు, ఈ బస్సులో పోవాలంటే ఇక్కడ నుంచి 40 కిలోమీటర్, ఆయన ఫోన్లో మీద ఫోన్ చేస్తే నాకేమో ఏమి లేదు అని కథం బస్సు వచ్చింది, వెళ్ళిపోయినా, అయిపోయింది, అది మర్చిపోయినా. అన్న 2 రోజులకే దేవుడు, నేను ఆ రోడ్లో ఒక షోరూమ్ మీద పోతున్నా, అక్కడ ఒక ఓమిని కారు ఉన్నది, వ్యాన్. దాన్ని చూడంగానే దేవుడు అన్న అదే నీకు ఇవ్వబోతున్నా అన్నాడు. అనగానే వెంటనే దిగినట్టు రుమ్మని మళ్ళీ తిప్పిన బండి తిప్పిపోయినా, పోయి షోరూంలో పోయినా. వాడిని అడుగుతున్నా, అది సెకండ్స్ అమ్ముతారు కదా, ఓమిని సెకండ్స్. అయితే చూసి నాకు డ్రైవింగ్ రాదు. వాడు కూర్చొని సార్ నాకు రాదు అంటే చూసిన అంతా ఒక కారు చూసిన, బాగుంది, కొత్త బుక్. అదే దేవుడు ఇస్తాను వాగ్దానం ఇచ్చాడు కదా. సరే అండి, ఇప్పుడు కొంటావు సార్, ఏం సార్ నెంబర్ అని అన్నాడు. నేను నువ్వు నెంబర్ ఇస్తే రోజు నా వెంబడి తలుపుతావురా బాబు, నా పైసలు లేవు, మరి ఎందుకు వచ్చినావు సార్ అంటే దేవుడు ఇస్తా అన్నాడు అని వచ్చినాను అన్నాడు. అంటే ఇస్తా అన్నాడు, ఏ దేవుడు అంటే యేసు దేవుడు అని చెప్పిన వాడు పో బాగానే చూసినావు అన్నాడు. వెళ్ళిపోయినా. రోజు ప్రార్థన చేసిన, దేవా నేను అది చూసినా, ఇస్తాను, నాకు ప్రేరేపించిన కదా, అది ఇస్తాను. సరే మరి నాకైతే డబ్బులు లేవంటే ఫస్ట్ నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నాడు. చట్ట ప్రకారం పొమ్మంటాడండి, అన్యాయం చేయమన్నాడు ఆయన. నువ్వు డ్రైవింగ్ నేర్చుకుంటే నాకు వచ్చి ప్రభు ఆల్రెడీ అని అన్నా. ఎందుకు నా ఫ్రెండ్తో నేర్చుకున్నా కొద్ది కారు అంబాసి. అయితే లేదు నువ్వు డ్రైవింగ్ నేర్చుకో, చట్ట ప్రకారం నీకు లైసెన్స్ ఉండాలండి. డ్రైవింగ్ స్కూల్కి పోయి డ్రైవింగ్ నేర్చుకున్నా. అదే అవుతుంది, టైం పడుతుంది, నెల అవుతుంది, 2 నెలల నుంచి ఆ కారు ఆడనే ఉన్నది కానీ ఎప్పుడు కొట్టలేదు. 2 నెలల తర్వాత 3వ నెల డ్రైవింగ్ వచ్చి లైసెన్స్ వచ్చింది ప్రభు అని చెప్పిన తర్వాత అప్పుడు దేవుడు అన్నాడు అది కొనుక్కో అన్నాడు. ఎలా కొనుక్కోవాలన్నారు, పైసలు నువ్వు పోవాడికి అన్నాడు. ఆ బ్రదర్ అప్పుడు ఒక బ్రదర్ వచ్చింది నా దగ్గరికి, ఇద్దరం కలిసి మాట్లాడుతున్నాం. బ్రదర్ కారు ఇస్తా అన్నాడు దేవుడు, పోదాందా అంటే అట్లా బ్రదర్ నడు అన్నాడు. ఆయన కూడా ఆయన వచ్చి చూసి ఎంత ఈ కారు అంటే 2 లక్షలు, లేదా 1.5 అది మాట్లాడి 1.80 1.90కి మాట్లాడి ఆయన ₹1,00,000 కట్టింది. నేను ఆయన కట్టుమాలే ఉట్టి చూద్దాందా అన్న, నాకేం తెలిసి కడతాను. ఆయన ₹1,00,000 కట్టి 90,000 నువ్వు కట్టుకోపోతారు మళ్ళీ ఇన్స్టాల్మెంట్గా అన్నాడు. పోయి కట్ట. హల్లెలూయా. అరే దేవుడు ఇస్తే అట్లా ఇస్తాడు కార్యం. దేవుడు వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు, ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఆ విధంగా తీసుకొని అక్కడికి వెళ్ళి నేను ఇప్పుడు 5-6 కార్లు మార్చిన, 4-5 కార్లు మార్చిన. మెల్లమెల్లగా దేవుడే దీవిస్తాడు. మొన్న ఇన్నోవా కారు వచ్చి ఆయన గిఫ్ట్ ఇచ్చిపోయింది నాకు, ఇన్నోవా క్రిస్ట. నేను ఊర్లో మెదకులో నాకు తెలియదు. ఆయన నేను సంఘం నడిపిస్తున్నా, ఆయన వస్తున్న సంఘానికి అంటే రా అన్న, సాక్ష్యం ఇవ్వన్న, వాక్యం చెప్పానన్న. వచ్చిండు, వాక్యం చెప్పిండు, సాక్ష్యం ఇచ్చిండు. కిందకు వచ్చి ప్రార్థన చేద్దురా అన్నాడు. కిందకు వచ్చినాక ఇది నీ కారే, దేవుడు నీకు ఇవ్వమని చెప్పి ఇచ్చిపోయాడు. హల్లెలూయా. నువ్వు యథార్థంగా ఉన్నవా, నువ్వు ఏ మూలకున్నా, ఏ ఊరిలో ఉన్నా, ఎవడు నిన్ను గుర్తుపట్టకున్నా దేవుడు నిన్ను గుర్తుపడతాడు. ఆయన ఖచ్చితంగా నేను దీవిస్తాడు. వాడు ఆ విధంగా ఆసాపు వారందరూ భక్తులు అందరూ కాలు జారే చెట్టును వాడు పడిపోతారయ్యా, వాళ్ళు పతనం అవుతారని చెప్పినప్పుడు ఆయనకు సంతోషం కలిగింది. ఆసాపు సంతోషం కలిగింది. అప్పుడు దేవుని ఇప్పుడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు అంటే చదువుదాం ఆ మాట. 22వ వచనంలో ఒక మాట ఉన్నది. నేను తెలివిలేని పశువాడినతని, నీ సన్నిధిని మృగ వంటి వాడినైతని, అయినను నేను ఎల్లప్పుడూ నీ ఎదురున్నాను. నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకో. నేను తెలివిలేని పశుప్రాయుడైనైతని, నిజంగా పశుప్రాయుడే. నేను పశువులాగా ఆలోచించాను అయ్యని. అయ్యో వాడు పచ్చగా ఉన్నాడు, నేను ఎండిపోతున్నాను కదా, నా సేవ ఫలిస్తలేదు కదా, వాళ్ళు డెవలప్ అవుతాను, నేను ఓర్వలేకపోతున్నాను అయ్యా. ఇది నేను పశుప్రాయుడనే, ఒక బుద్ధిహీనులాగా నేను ఆలోచిస్తున్నాను. క్షమించయ్యా. నీ సన్నిధికి వచ్చినాక నీ పాదాలు పట్టుకున్నాక అర్థమైంది ప్రభువా,
ఇప్పుడు నువ్వు సర్వం చూస్తున్నవాడు అని తెలిసింది. నా చెయ్యి పట్టుకున్నవాడవయ్యా అంచి అంటారు కదా, చెయ్యి పట్టి నడుపును శిఖరముపై నిలుపును, చెయ్యి పట్టి నడుపును శిఖరముపై నిలుపును, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన యేసయ్యా, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన యేసయ్యా. ఆయన చెయ్యి పట్టి నడిపించే దేవుడు మన దేవుడు. నీ చెయ్యి పట్టుకుని నీకు మంచి ఆలోచన ఇవ్వగలడు ఆయన. ఓ సేవకుడు ఆయన దగ్గర నలిగిపో, గోజాడు కన్నీళ్లు గార్చు సాగిలపడు, ఉపవాసాలుండు. నేను సాగిలపడే ప్రార్థన చేస్తా గంటసేపు, సాగిలపడు. నేను అంటున్న సేవకులకు రియల్గా ఒక మంచి మాట చెప్తున్నా, మీకు బొర్రపోవాలంటే సాగిలపడి ప్రార్థన చేయాలంతే, ఏం లేదు. ఎంతనా తిను కానీ సాగిలపడి ప్రార్థన చేయి, అప్పుడు నిద్ర వస్తాడు. బొర్ర లెప్పకు తటుకుమని లోపలికి పోతుంది, ఉండదు. అంటే బొర్ర రావడం తప్పు కాదు, అది గ్యాస్ట్రికల్ ప్రాబ్లం వస్తుంది, మనకి కొన్ని ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను దాన్ని తప్పు అంటలేను, అందరికోసం సహజం అది. కానీ సాగిలపడి చేతులు ఇట్లా పెట్టి చెయ్యి, బోర్ల ఒకరు వండుకొని అప్పుడు తెలుస్తుంది ప్రార్థన. ఒక గంట సేపు చేయండి అట్లా. ఇక ఈ పీకపోతాడు, ఈ చేతులు ముందుకుపోతే ఈ కడుపు ఆయాస, ప్రార్థన రాదు, దమ్ము వస్తుంది మనకి ఎప్పుడు. అట్లా చేయడం, సాగిలపడి ప్రార్థన చేయి, దేవుడు కన్నుకరించకపోతాడు. ఆ దినం అనేకులు సాగిలపడ్డారంట. దానియేలు దగ్గర అయితే ఒక రాజే సాగిలపడ్డాడండి. దానియేలేమో దేవుని సాగిలపడ్డాడు, ఆయనేమో దానియేలు సాగిలపడ్డాడు. నువ్వు దేవుని దగ్గర సాగిలపడితే మనుషులు ఎదురు సాగిలపడతారు. హల్లెలూయా. ఆ కృప దేవుడు మనకిస్తాడు. కథలు వస్తారు మనుషులు, వాటి ప్రభునందు ప్రియులారా. అప్పుడు ఇతనికి అర్థమైపోయింది, నిజంగా నా చేయి పట్టుకుని నాకు మంచి ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడు అని చెప్పి ఈ మాట వాగ్దానం పలికాడు. ఏ మాట? ఈ లాస్ట్ మాట 73వ కీర్తన 25వ వచనం. ఇది మనం అనగలిసిన మాట. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదు. ఈ సేవకుడు అనవలసిన మాట అండి ఈ దినాల్లో. మనం ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు లేరు, ఈ లోకంలో ఉన్న నాకే కావాలంటాం. మళ్ళా మనకు అన్నీ బట్ట పొట్ట కపడ మకాన్ అన్నీ కావాలంటాం. మనం సర్వం ఉండాలి, మళ్ళీ దేవుని స్తోత్రం అనాలి. నేను అంటున్న సుఖం ఉన్నవాడు ప్రార్థన చేయలేడు ఎక్కువ. బిర్యానీ చేసి పెట్టుకొని ఇంట్లో ఉపవాసం ప్రతిష్ఠించుకుంటావు. ఎవడన్నా ఇంట్లో భార్యని బిర్యానీ చేయమని చెప్పు, ఉపవాసం ప్రతిష్ఠించి, అప్పుడు తెలుస్తుంది నీ కథ. దాని వాసనకు నీ పానం కొట్టుకోవాలి. ఆయనను కాల్చుకోండి, అట్లనే ఉపవాసం ఉంది. ఒకరోజు నా భార్య ఇంటిన బిర్యానీ, నేను ప్రాక్టికల్ ఏదైనా ఎక్స్పీరియన్స్ చేశానని చెప్తా, నేను చెయ్యను మాట్లాడను. కాబట్టి నా భార్యకు బిర్యానీ చేయమని చెప్పిన, నాకు బిర్యానీ చేసింది అంత బాగా చేసి గమగమ మా భార్య చేస్తే బిర్యానీ బాగా వాసన వస్తుంది. మీరు మీ భార్యలు కూడా చేస్తే బాగా వస్తుండొచ్చు కానీ చెప్తున్నా. కాబట్టి బాగా చేస్తుంది, జబర్దస్త్ చేస్తుంది, వాసన గమగమ. తెలుసు కదా శ్రీనివాస్ పాస్టర్ చిట్టు ముత్యాల బిర్యానీ చేస్తుంది ఖతర్నాక్. కాబట్టి అది చేసి బాగా చేసి గమగమ వాసన వస్తే లోపట ఇక బాగా తిందామంటే నేను ఉపవాసం అన్నా. ఎందుకు చేయించినావు మరంటే, మీరు కొడుకు నువ్వు తింటావని చెప్పించి. ఇక ఆ రోజు నా భార్య గులుగుడు చూడాలిగా. అదండి ఆడవాళ్ళు గులుగుడంట ఎడతెరి పని, వర్షంతో సమానం అంట. మంచి వర్షం చాలా డేంజర్. ఆడవాళ్ళని మనం తిట్టొద్దు, వాళ్ళని గులగనియద్దు. గులగని ఉందే వాళ్ళని మెచ్చుకోవాలి మనం. ఏమున్నావప్ప, ఏం చేసినావప్ప, అసలు మెచ్చుకుంటే చాలా ఖుషి అయిపోతారు వాళ్ళు. ఎప్పుడు నీ మగ్గం నీకేం తెలుసు అన్న వాళ్ళకి హఠావిగా నెత్తి మీద కూర్చుంటారు. ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకో, అభిమానించడం నేర్చుకో. కొట్టడం అసలుగా ఉండొద్దు, మనం తిట్టడం అసలుగా ఉండొద్దు. ప్రేమించి అభిమానించి వారిని, వాళ్ళు రాంగ్ చేసినా మస్తు పోయాను కథ ఫిదా అయిపోతావు. మనం పొగడకపోతే సైతం గడు పోడతాడు, మళ్ళీ డేంజర్. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ విధంగా చేసింది. ఆ రోజు నేను ఉపవాస తీస్తాను ప్రతిష్ఠించుకున్నాను. ఆ రోజు తినలేదు, బిర్యానీ తినలేదు, రాత్రి కూడా తినను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నేనేమంటాను అంటే ప్రాక్టికల్గా మనం చేయగలగాలి. కొన్ని కడుపు మార్చుకునే తత్వం ఈ సేవకునికి నేను చెప్తున్నా. నిజమైన సేవకుడు కడుపు మార్చగలగాలి, నిద్రను చంపగలగాలి. ఈ రెండు మానిన వాడే సేవకుడు నిజ సేవకుడు అయితే. ఏడబైన ముక్క లేని బుక్క దిగకపోతే కష్టం. వల్ల ముక్క లేని బుక్క దిగ చాలా మందికి. ఏం ముక్కలేవా, ఎప్పుడుగా పప్చారేనావే, పేతురు గోయవా అంటాడు. నాకు పేతురు అంటే తెలియదు, ఇస్సాక్ అంటే తెలియదు, అబ్రాహ్మ అంటే తెలియదు. ఎవరినేమో ఇదేందరో దేనిలోకి వచ్చినా తెలిసింది. పేతురు అంటే కోడి అని, ఇస్సాక్ అంటే గొర్రె అని.
అబ్రహాం అంటే అదే అని 10 నెంబర్ అని మనకేం తెలిసి ఇదంతా కథ, దానికి వచ్చినాక తెలిసింది. అది లేని దిగారు చాలామంది సేవకులు. నేను అంటున్నా, నేను శాకాహారం కాదు, నేను తింటా. దీనిలోకి వచ్చినాక అలవాటు అవుతుంది. ఎందుకోమో క్రైస్తవం అన్నీ అలవాటు అవుతుంది. అంటే చికెన్ తినండి, ఏది చేపలు తినండి, ఏం తిన్నా కానీ మటన్ ఇంత కొద్ది ముక్క తింటా అంతే. నాకు ఎక్కువ అలవాటు లేదు, కానీ ఎక్కువ శాకాహారం తినడానికి ఇష్టపడుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములందు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అని చెప్పగలే సేవకుడు కావాలిరా. సమర్పణ సేవకుడు అలా మాట్లాడాలి. ఏమున్నా లేకున్నా పర్లేదు ప్రభా, నీ కోసం బతుకుతా, నాకేమొద్దు, డబ్బు వద్దు, పైసా వద్దు, బంగారం వద్దు, ఈ లోకంలో ఏం లేకున్నా పర్లేదు, నీ కోసం బతికి కొన్ని ఆత్మలు సంపాదించాలయ్యా. ఆ కృప దయచేయండి అయ్యా. నీ దగ్గరికి వచ్చి సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా నిలబడాలి. బల నమ్మకమైన మంచి దాసుడు అంటే చాలయ్యా. ఈ మాట కోసం మనం ఎగిరిపడాలి కదండి. సరే, ఇప్పటిదాకా నేను చెప్పినంత ఏందన్నట్టు ఆసాపు కీర్తన. అయితే అస్సలైన ప్రాముఖ్యమైన దేవుడు నాకు చెప్పమన్న మాట మీకు చెప్పాలి. చెప్పకుండా విడిచిపెడితే అన్యాయం అవుతుంది. కాబట్టి ఒక మాట చెప్తా చివరిగా. మిమ్మల్ని అడిగితే ఒక ప్రశ్న, నేను పెద్ద ప్రొఫెసర్ని కాదు, ఇలాగ అందరూ చదువుకున్నాం, అందరూ చదివేటోళ్ళం. టక్మని చెప్పాలి అందరూ. 3 భక్తులు సింహాలతో కలిసి, రేవరాంబ భక్తులు, రైట్, వెరీ నైస్. కాబట్టి 3 భక్తులు సింహాలతో పోరాటం చేయవలసి వచ్చింది. ఒకటి సంసోను, ఒకడు దావీదు, మరొకరు దానియేలు. ఈ 3 సింహములతో పోరాటం చేశారు. కాబట్టి ప్రభు నన్ను ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథములు 14వ అధ్యాయములో అతని గురించి రాయబడ్డది. సంసోను పోతున్న ఒక గ్రామానికి వెళ్తున్నాడు, సింహం ఎదురుపడ్డది, దాన్ని చీల్చిపడేసి. కాబట్టి ప్రభు నన్ను ప్రియులారా, అతను చీల్చిపడేసిండు. మరలా వచ్చేటప్పుడు దానిలో తేనె తట్టుకొని తినుకుంటూ వచ్చి వాళ్ళ తమ్మ నాయన కూడా ఇచ్చేసాడు. ఇది ఒక సందర్భం. దావీదు తన తండ్రి మందలు కాయస్తుండగా సింహం ఎలుగుబండి వచ్చింది. సౌలుకు చెప్పేటప్పుడు అన్నాడు, నేను దాన్ని మొదటి సమయంలో 17వ అధ్యాయంలో రాయబడ్డదన్నమాట, దాన్ని చీల్చిపడేసినాను అన్నాడు. తర్వాత దానియేలు గ్రంథంలో దానియేలు గురించి రాయబడ్డాడు. అతని సింహ బోన్లో వేయబడ్డాడు. ముమ్మార్లు ప్రార్థన చేస్తే దేవుడు రాజు ఆజ్ఞ అతిక్రమించి వేసినప్పుడు సింహ బోన్లు వేశారు. అట్లా ఎదుర్కోవాల్సి వచ్చింది అతను కూడా సింహం. ఈ 3 సందర్భాలు ఉన్నాయి కదా, ఈ 3 సందర్భాల్లో 3 లెసన్స్ ఉన్నాయి మనకు. ఏమిటి ఆ మొట్టమొదటి అంటే, బైబిల్ ఏమంటుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నేను వాక్యం అందరికి తెలుసు కాబట్టి నేను ఎక్కువ నోటికే చెప్పేస్తున్నా, తీయకుండా నోటికే చెప్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని కూడా విశ్వాసం అది ఇది అది అంటే ఊరికే తీసుడు ఏందిరా నాయన అంటారు. అది కాబట్టి నోటికే చెప్తున్నా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటిగా సంసోను ఎదుర్కొన్న సింహం వ్యక్తిగత రక్షణ, తన ప్రాణ రక్షణ కోసమే కాపాడుకున్నాడు. దాన్ని గర్జించు బెబ్బరిల్లితో వచ్చగానే దాన్ని పట్టి చీల్చిపడేసాను రాయబడింది. ఈనాడు సేవకుడిగా నేను చెప్తున్న మాట ఏంటంటే, నీవు నీ వ్యక్తిగత రక్షణ కాపాడుకోవాలి. అంత మటుకు ఎవడు సహించినో వాడే రక్షించబడును అంటుంది. సంసోను వ్యక్తిగత రక్షణ కొరకు తన సింహాన్ని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు కూడా మనం కూడా అంతే. సింహం అంటే విజృంభిస్తుంది, మనకు తెలుసు. సింహం ఎవరు? వాడు గర్జించే సింహమే. మన దేవుడు యూదా గోత్రపు సింహం. కాబట్టి ఈ గర్జించే సింహం గర్జించులాగా మన మీద పడుతుండగా ఇప్పుడు వ్యక్తిగతంగా నువ్వు వాడిని ఎదుర్కోవాలి. నేను యుద్ధం చేయలేను సార్, నాతో కాదు సార్, నేను కూర్చుంటే కాదు, నువ్వు ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. అది వ్యక్తిగత రక్షణ, నీ కుటుంబ రక్షణ, ఇది చాలా ప్రాముఖ్యత. కానీ వ్యక్తిగతంగా నిన్ను పిలిచిన పిలుపును కాపాడుకో, దాన్ని ఎదిరించడం నేర్చుకో. సాతాను సామ్రాజ్యాన్ని ఛేదించగలగాలి. దినాల్లో శత్రు గవర్నమెంట్ అధికారులు మారుతున్నారు, ప్రభుత్వం మారుతున్నది, వారి చట్టాలు మారుతున్నాయి, మన మీద రుద్రం మొదలు పెడుతున్నారు. అప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడగలగాలి. సంసోను వ్యక్తిగత రక్షణ కోసం పోరాడాడు. ఇప్పుడు సింహంతో పోరాడవలసిన టైం వచ్చింది. మనం కూడా సాతాను శక్తులతో పోరాడవలసిన టైం వచ్చింది. దుష్ట శక్తులని ప్రభావంతో క్రైస్తవాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఆ టైంలో నువ్వు సింహంలాగా గర్జించగలగాలి. యూదా గోత్రపు సింహం అంటే మనం పిల్లిలాగుంటే నడవదు. గర్జించు, నిలబడి ఛాతిని నిలబట్టి ధైర్యంగా మాట్లాడు, తప్పు మాట్లాడద్దు, దూషించొద్దు. వేరే మతాన్ని కానీ వేరే దేవతని కానీ దూషించే హక్కు మనకు లేదు. కానీ మన మతాన్ని, మన దేవుని గట్టిగా ధైర్యంగా చెప్పే హక్కు మనకున్నది. అది చెప్పగలగాల, రైట్ని మాట్లాడాలి. కాబట్టి ప్రభుని సంసోను వ్యక్తిగత రక్షణ కోసం చేశాడు. రెండవది, దావీదు తన తండ్రి మందను కాల్చుండగానన్నాడు. అది ఇప్పుడు కూడా మన తండ్రి మందను కాస్తున్నాం మనం.
మంద అంటే సంఘము. కాబట్టి ఈ సంఘాన్ని కాపాడే బాధ్యత నీదే. నీ సంఘాన్ని నువ్వు కాపాడుకోవాలి సేవకుడా. నీ సంఘాన్ని నువ్వు సంరక్షించుకోగలగాలి. నువ్వు ఊరికే ఖండన చేస్తే వెళ్ళిపోతారు వాళ్ళు, నువ్వు లేదా ఇంకో దగ్గర పోతారు. గద్దించు, నేను గడ్డితో అంటలేను, గద్దించు, ఖండించు, దాన్ని మళ్ళా సరి చేయి. నేను చెయ్యను పో, నువ్వేం చేసుకోపో అంటే నువ్వేవున్నావు దునియాలో సేవకుడు ఎవరు లేడు. ఇక గల్లికో సంఘం ఉంది. ఇప్పుడు 7 గంట ఆడికి పోతారు, నువ్వు లేకపోతే ఇంకో దగ్గర పోతారు. ఖండించు, కానీ సరి చేయి. మళ్ళా లాలించి, తల్లిలా లాలించడం నేర్చుకోవాలి మనం, తండ్రిలా గద్దించడం నేర్చుకోగలగాలి. తండ్రి తన కుమారుని ఏళ్ళ జాలిపడు రీతిగా జాలిపడను, తను ప్రేమించిన వారిని ఆయన గద్దించు అని ఉన్నది కదా బైబిల్లో. మనం గద్దించాలి, జాలిపడాలి. సరిపెట్ట నేను నా సంఘంలో ఒక తప్పు చేస్తే ఒక యవనస్తుడు ఊరంతా కలిసి కొడతానని చూసాను. వాడింది కొట్టేది నేనే రూమ్లో వేసి కొట్టిన, చూపిన. సేవకుడు ఉల్టా పల్టా అన్నది అంతా వాక్యానుసారంగానే ఉంటుంది. మళ్ళీ పౌలు అన్నాడుగా బెత్తంతో వచ్చేదన్నాడు. బెత్తం కొట్టుడు ఇక నేను వాళ్ళు కొట్టుడేనా, నేను అన్యుడు కొడితే ఇష్టం వచ్చిన కొడతాడు కదా. దావీదు అన్నాడు కదా, దావీదుకి దేవుడు 3 ఆప్షన్ ఇచ్చిండు. ఏ ఆప్షన్ ఎన్నుకుంటావంటే దావీదు చెప్పలేదా, వాడి చేతులు పడ్డా కంటే నీ చేతులు పడ్డా బెటర్ పడవా, నువ్వు చూసి కొడతావు, వాడితే ఇష్టం వచ్చిన కొడతాడు కదా, ఎడబడతాడా? దేవుని చేతికి అప్పు చెప్పుకుని దావీదు. అట్లనే నేను నా సంఘంలో ఒక తప్పు చేస్తే, ఒక ఏమన్నా తప్పు చేస్తే ఊరంతా కొడతానని అనుకున్నప్పుడు నేను రూమ్ వేసి కట్ట తీసుకొని ఏ జోపుడు చూపితే లవలా మొత్తుకునేవాడు. కొట్టినాక అందరు వద్దని ఇలా నేను కొట్టిన బాగా కొట్టి మళ్ళీ ఆయన మీద పడి ఏడ్చిన. వాడు నేను కొట్టినందుకు ఎడవలేదు, నేను ఏడుస్తున్నందుకు ఏడిచాను. ఆ రోజు వాడు తప్పు మానేడు. హల్లెలూయా. ఆ రోజు నుంచి వాడు మొత్తం మానుకొని మంచి ప్రవర్తన కలిగి బతికి. ఈరోజు మనం చేయవలసిన పని ఏం తెలుసా అండి, అది గద్దించడం ఉండాలి. ఊరికే కత్తి పట్టుకొని నరుకుతా అంటే ఎవరు నరుకుడు కాదు. కొన్నిసార్లు తేనె కూడా బుయ్యాలి, వాళ్ళకు మెచ్చుకోవాలి, అభిమానించాలి. పాట పాడినా ప్రార్థన చేసి అబ్బా ఏం చేసినావమ్మా, ఏం చేసినావు బ్రదర్, జబర్దస్త్ ఉంది నీ ప్రార్థన, ఈరోజు నన్ను ఆత్మ టచ్ చేసినాను ఒక విశ్వాసంతో వాడు పొంగుతాడు, మళ్ళీ గట్టిగా ప్రార్థన చేస్తాడు. నీ ముఖం చేసిన కూసాడు అన్నవానికి అర్థం అయిపోయింది. కాబట్టి అభిమానించు, గద్దించు, బుద్ధి చెప్పు, 2 చేయాలి మనం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దావీదు తన సంఘాన్ని, ఏ సంఘం అంటే దేవుని సంఘాన్ని, దేవుని మందను కాయడానికి అతను పులి అయినా ఎలుగుబండి వచ్చినా కాపాడి. ఇప్పుడు మనం కూడా చేయవలసిన పని ఏంది, నీకు ఇచ్చిన సంఘాన్ని కాపాడే బాధ్యత నీదే. సేవకుడా, నువ్వు నామినలు కూర్చుంటే కాదు, సంఘాన్ని కాపాడుకునే బాధ్యత ఉన్నది. సంఘాన్ని ఎట్లా కట్టాలనే బాధ్యత ఉన్నది. కోపంతో కట్టలేవు, ప్రేమతో కట్టాలి, జాలితో కట్టాలి. కోపం తక్కువ ఉండాలి, ప్రేమ ఎక్కువ ఉండాలి నీ దగ్గర. ఈనాడు ఎప్పుడు కోపంగా ఉంటాడు. మా అయ్యగారు మాట్లాడాడు సార్, అంటే లోపలికి పోతాడు, అంటే మాట్లాడు మాతోటి, ప్రార్థన అయిపోయిన వాక్యం అయిపోయిన బుర్రమని పోతాడు. అయ్యగారమ్మని మాట్లాడుకోవాలి. అయ్యగారమ్మని పిలిచిండా, నిన్ను పిలిచిండా? నీకు పిలుపు ఉన్నప్పుడు నీ పిలుపులో ఆమె పాలిభాగస్తురాలు అయ్యగారమ్మ. అంచే దేవుడు, నేను ఇంతకుముందు వచ్చేటప్పుడు కారులో మాట్లాడుతూ వచ్చినాను. అబ్రాహ్మణ దేవుడు కొడుకు నీకు ఒక్కగా ఒక కొడుకును ప్రేమిస్తున్న కొడుకును నాకు బలిమన్నప్పుడు మరి శారమ్మకి చెప్పలేందుకు? దేవుడు శారం చెబితే ఉల్టా ఎట్లయితుందో దేవుని తెలుసు. అబ్రాహ్మ కూడా శారమ్మకి చెప్పలేదు. ఎందుకు చెప్తే ఉల్టా అవుతుంది కథ అంతా. దేవుడు ఎవరికి చెప్పాలని వాళ్ళకి చెప్తాడండి. నోహకు పడగట్టుమని భార్య చెప్పిండా, నోహకు చెప్పిండా? నోహకే చెప్పిండు. భార్య చెప్తే కట్టనియదు, ఉల్టా అవుతుంది కథ అంత పని. కాబట్టి ఈయన సంఘములైన దర్శనములో ఆమె పాలి భాగస్తురాలైంది. ఆమెకు ఉండొచ్చు స్వస్థత వరం, నీకన్నా బాగా వాక్యం చెప్పే వరం ఉండొచ్చు అయ్యగారమ్మకు, నేను కాదంటలేను, దాన్ని వాడుకో. దాని సంఘం మీద అధికారం మాత్రం నీదే ఉండాలి, అది నేర్చుకోవాలి. ఇక మా పాసరం ఉన్నది మొత్తం ఆమెను లేపుతా నేను కింద కూర్చుంటా అంటే నడవదు. నేను రియాలిటీ చెప్తున్నాండి. పాశ్రమకు అభిమానించి గౌరవించి ఆమెకు హీలింగ్ వరం ఉండొచ్చు, వాక్యం వరం ఉండొచ్చు, ఆమెను గణపరచు, కూర్చోబెట్టి మంచి స్థానంలో పెట్టి ఆమె గౌరవించి. కానీ మొత్తం సంఘం ఆమె చేతికి ఇచ్చినవా ఉల్టా అవుతుంది కథ, రివర్స్ అయిపోతుంది. ఎందుకంటే స్త్రీలు బలహీనమైన ఘట్టం, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంటే జ్ఞానంతో వారితో సంసారం చేయడం మనకు కూడా చెప్పిండా లేదా? మరి ఆదామును ఎందుకు శోధించలేము? అవ్వ సైతాను అవ్వని ఎందుకు శోధించిందంటే ఆమె బలహీనం, చూడగానే మంచిగా అనిపిస్తుంది కదండి, తినడానికి రమ్యమని అనిపించింది, వెంటనే తినేసి. కాబట్టి అందుకోసమే పాశ్రమను దేవుడు పిలిచిండొచ్చు, కానీ పాశ్రమకు ఒక పురుషుడు పెట్టినప్పుడు పురుషుడు అధికారం ఉండాలి సంఘం. ఇది చేయాలి. దావీదు ఆ పని చేశాడు, సంఘాన్ని కాయాడు, తన మందని, తన తండ్రి మందని ఒక్క గొర్రె పోకుండా సింహము నోటు నుంచి కాపాడి. ఈరోజున నీ గొర్రె పోతుందనంటే ఒకటి నీ అవిధేయత కావచ్చు, నీ నడవడిక చక్కగా లేకపోవచ్చు, లేదంటే వెళ్ళిపోతారంటే వేరేలో ఆకర్షణ కావచ్చు.
నేను అంటున్నా, ఒకవేళ నీ సంఘంలోకి వెళ్ళి వేరిపోయి వేరే సంఘంలో పోయినాడు పోనీ, ఏం ఫరక్ పడదు నీకు. కొత్త ఆత్మలు రావాలి. బైబిల్ అంటుంది ఉన్న ఆత్మలు ఎగరాలి, కొత్త ఆత్మలు రావాలి. ఎంతకాలం నీ గంప కింద కోడిలాగా గుమ్మిలాగా ఉంటారు వాళ్ళు. ఎగరంగానే పోబడి పో, సువార్తెప్పు, బలపరచు అని చెప్పు. వాడు ఇంకో సంఘాన్ని పోతే పో, అడిగి పో. ఎక్కడ పోయినా నీ పేరైతే రాయబడుతుంది కదా, రక్షణ తీసుకొచ్చినది. జీతం నీకే వస్తుంది కదా అని ఎక్కడన్నా పేరు, కానీ జీతం అయితే నీకే కదా వచ్చేది. దానికి మనం ఎందుకు సాయి అది పడాలి, మనం ఎందుకు మొహమాట పడాలి? కాబట్టి భయపడుతూ ఆ సంఘానికి పోతాడు. మనకి యూనిటీ లేదు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించిన మేలు మనోహరం అంటే మనలో ఐక్యత లేదు. నా జెండా పెద్ద, నా జెండా పెద్ద, మా సంఘం పెద్ద, మా సంఘం పెద్ద. కొందరైతే మేమే పరలోకం పోతామని చెప్పుకున్నట్టు ఉండరు. మిగతా వాళ్ళందరూ నరకం పోతారా? కాబట్టి అందరూ అదే పట్టుకొని ఎగురితే ఎట్లా? అరే ఏ సంఘమైనా ఉండండి, మనమంతా క్రీస్తు రక్తం కరగబడితే మనమందరం సహోదరులమే. ఆమేన్, హల్లెలూయా. మనందరం ఒక తల్లి ఒక తండ్రి కుమారులమే. మనం కలిసికట్టుగా పనిచేయాలి. ఒకళ్ళ కష్టం వస్తే మనం పోయి ఆదరించాలి. వాళ్ళ కష్టం ఉంది ఆ సంఘంలో అంటే పోయి మాట్లాడు, సమాధానపరచు. ఇది చేయగలి. కానీ ఆ సంఘంలోకి వెళ్ళి గుంజుదాం, ఈ దొంగ బుద్ధి ఉండదు సేవకునికి. మనం పోతే నీ దగ్గర నుంచి ఒక త్యాగం చేసుకొని పోయినప్పుడు పంపిస్తే పంపు, కానీ ఇంకోళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేయి. అది మంచి పద్ధతి కాదు, దొంగ సేవ అంటారు. దేవుడు దాన్ని ఫలింపజేయడు. పౌలు బర్నబా ఖండించేవాడంట. పౌలేమో మృదుత్వం కలిగిన వాడు, దీన మనసు కలిగిన వాడు, విశాల హృదయం కలిగిన వాడు పౌలు. అసలు సంఘానికి పరిచయం చేసిందే బర్నబా పౌలును. కానీ బర్నబా సేవ నిలబడలేదు, పౌలు సేవ నిలబడ్డది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? పౌలు కొత్త నిబంధన అంతా ఆయన పత్రికలు ఉన్నాయి. మరి బర్నబా ఎందుకు రాయబడలేదంటే బర్నబా కూడా సేవకుడే, కానీ ఖండించే సేవకుడు ఎప్పుడు నిలబడలేడు. ఖండించొద్దని నేను అంటలేను. ఒకటే కత్తి పట్టే బండు బతుకొద్దు మనము. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించింది. ఈ రెండు ఉండాలి సేవకుని దగ్గర. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఆదరించగలగ దావీదు ఆ సింహాన్ని ఎదిరించింది ఏంటంటే తన మందను కాపాడాలి. ఈరోజు కూడా నీకు ఇచ్చిన మంద, ఈ సంఘం చిన్నదా పెద్దదా ఏదైనా కావచ్చు, దాన్ని కాపాడుకునే బాధ్యత నీది అని దేవుడు చెప్తున్నాడు. మూడవది దానియేలు సింహపు బోన్లు వేశాడంట. ఇతనేం చేశాడండి? ఇతను ఏం ప్రార్థన చేయలేదు. దానిలో పోగానే ఏగానే సంపూర్ణంగా దేవునితో గడపడం నేర్చుకున్నాడు, దేవుని ఆరాధించడం నేర్చుకున్నాడు, ప్రార్థన చేసిండు, అంతే, ఏం చేయలేదు. కానీ సింహాలు దానియేలు ఏమీ ముట్టలేకపోయాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు ఏం చేశాడు ఇంతకాలం అంటే సమాజ రక్షణ కొరకు చేశాడు. ఈ రోజున సేవకుడు వ్యక్తిగత రక్షణ కాపాడుకోవాలి, నీ సంఘాన్ని నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. మూడవది ఎవరిని కాపాడాలండి? సమాజ సేవ చేయాలి. 70 సంవత్సరాలు బానిసత్తులకి వెళ్ళి బయటకు వచ్చినాక చేసిన ప్రార్థన దానియేలు, దేవా మరొకసారి ఉపవాసం నుండి ప్రార్థన చేసి, ఎందుకంటే మరొకసారి మేము ఆ చెరసాల బందికాలను మేము వెళ్ళడానికి వీల్లేదయ్యా అని ప్రార్థన చేసి ఉపవాసం ఉండి, ఎవరైనా వచ్చిన వాళ్ళు కృతజ్ఞత కూడుకోబెట్టుకుంటారు, కానీ వచ్చి ఉపవాసం చేస్తుండే ఆయన. వచ్చి బయటికి చెర నుంచి బయటకు వచ్చినాక ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకొని మరలా చెరలోనికి మేము వెళ్ళొద్దయ్యా, ఆ కృప మాకు దయచేయి అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. ఈ రోజున సేవ కూడా సమాజ క్షేమాన్ని కోరుతున్నావాను, సమాజ రక్షణ, ప్రజల రక్షణ కోరుతున్నావా? ఆ విధంగా ప్రార్థన చేస్తున్నావా? క్రైస్తవులు అంటేనే ప్రార్థన చేసేవారు, అనేక అంశాల గురించి మనం ప్రార్థన చేసేవారమే. కానీ ఎందుకు మనం ప్రార్థన చేయలేకపోతున్నాం? ఎందుకు మనం విజ్ఞాపన ఎప్పుడు మన డెవలప్మెంట్ కోసం మనం ప్రార్థన చేయదు? ఒక క్లూ చెప్తున్నాను మీ అందరికి సేవకులకు, నా అనుభవంతో చెప్తున్నాను. నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, నిన్ను గురించి నువ్వు అడిగితే దేవుడు నీకు ఇవ్వడు, ఎదుటి వారి గురించి అడుగు, నీ జ్వల నింపుతాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఎదుటి వారి గురించి కన్నీళ్లు గార్చు భారంగా, నీ అంశం చెప్పకున్నా పర్లే, నీ జ్వల నిండిపోతుంది. నేను నా తోటి సేవకులకు నేను చెప్పేది అదే మాట. ఇతరుల గురించి కన్నీళ్లు గార్చి రోధించి ప్రార్థన చేయి, అప్పుడు నీ జ్వల నిండుతుంది. ఖచ్చితంగా నీ అవసరం తీర్చబడుతుంది. నేను ఇప్పటిదాకా ఒకటేసారి అడిగినా అన్న, మళ్ళీ ఎప్పుడు అడగలేను, ఎప్పుడు అడగలేదు దేని గురించి. ఎప్పుడు ప్రజల రక్షణ, సేవకుల పోషణ, వాడి బలము, వాడి అభివృద్ధి, సేవ ఎక్కడ లేదు, ఎక్కడ ఉన్నది, ఆ ప్రాంతాల గురించి అన్నిటి కోసం ప్రార్థన చేస్తారు. సంఘ సేవకులు, విశ్వాసుల అభివృద్ధి కోసం ప్రార్థన చేస్తారు. అలా ప్రార్థన చేయడం వల్ల దేవుడు కార్యం చేస్తున్నాడు. నా అవసరాలను తీరుస్తుంది, నాకేం అవసరందో అక్కర్లన్నీ తీరుస్తుంది. నాకు డబ్బు ఎంత కావాలి, ఎంత ఇవ్వాలి అని తెలుసు ఆయనకు. 1.5 కోటి పెట్టి చర్చి కట్టినండి. ఇప్పుడు ఆ ఊరిలో 60 ఫీట్లు కాదు, ఇప్పుడు పెద్ద చర్చి కట్టినా మీరు ఎప్పుడైనా రావచ్చు. గాజుగూడెం చాలా పెద్ద చర్చి అది. మరి 100 ఫీట్ల పొడుగు, 40 ఫీట్ల వెడల్పుతో మధ్యలో పిల్లర్ లేకుండా పెట్టినాం.
40 ఫీట్ల వెడల్పుతో 100 ఫీట్ల పొడుగుతో కట్టిన చర్చి. అందరూ చిన్నోళ్ళు ఇది అమెరికాలో ఉన్న చర్చి లాగా ఉన్నదని అంటారు. అంటే ఆ స్టైల్గా ఉన్నది, ఆ ఎలివేషన్ ఇచ్చేటి ఆయన కూడా అట్లా ఇచ్చింది. అంటే అట్లా ఉద్దేశంతో అట్లా నాకు దేవుడు దర్శనం ఇచ్చింది, ఇట్లా కట్టాలని అట్లా కట్టిపించిన. 2 సైడ్లు మెట్లు ఉండాలి, ఇట్లా కట్టాలని చెప్పి ఆ దర్శనం ఇంజనీర్ చెప్పి అదే ప్లాన్ చేసి కట్టి 1.5 ఖర్చు అయింది. మా సంఘం కుటుంబం 70 కుటుంబాలు ఉన్నాయి ఆ ఊర్లో. నాకు ఒక్కో ఊర్లో 70 కుటుంబాలు. 70 కుటుంబాలు కుటుంబానికి 10,000 ఇవ్వమని చెప్పిన. రెండవది దానిలో ఉద్యోగస్తులు ఉంటే ఒక జీతం ఇవ్వాలి, నెల జీతం అని చెప్పిన. నా కొడుకు ఉద్యోగం చేస్తుంది, వాడు 70,000 ఇచ్చింది. మా అయ్యగారమ్మ చిట్టేసి 50,000 ఇచ్చింది నాకు. నా బిడ్డ చిట్టేసి ఆమె 50,000 ఇచ్చింది. నేను 1,00,000 రూపాయలు వేసిన. ఇట్లా అన్నీ కలిపి చేసినాం, చర్చి కట్టడం మొదలుపెట్టినాం. అది ఆగిపోవడం 2019లో స్టార్ట్ చేసిన. మొన్న రీసెంట్లీ డిసెంబర్ 29కు ఇనాగ్రేషన్ చేసిన చర్చి. వాటి దేవుని కృపను బట్టి అంత ఖర్చు అయింది, కానీ ఒక్క పైసా అప్పు చేయలేని. సేవకునికి అప్పు ఉండడానికి వీలు లేదు. అప్పు చేయలే, నేను అప్పు పెట్టుకోలే ఎక్కడ. లేకపోతే మెల్లగట్టుకుంటా, పెద్ద కష్టమే, నాకేం కుంపలార్క వేయందా. చర్చికి చెట్టు కింద కూర్చొని చేయలేదు, ఒకప్పుడు ప్రార్థన అట్లే చేస్తా అనుకున్నా. అప్పు మాత్రం చేయను అనుకున్నా. అప్పు చేయలేదు, నువ్వు ఇచ్చేంత సమడు కడతా అనుకున్నా. అట్నే ఆయన ఇచ్చి అట్లా మెల్లమెల్ల కట్టుకుంటా ఈ రోజున కంప్లీట్ చేయగలిగాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సమాజ క్షేమాన్ని కోరు, దేవుడు నీ క్షేమాన్ని కోరుతాడు. కాబట్టి 3 రకాలు చెప్పాను. ఒకటి వ్యక్తిగత రక్షణ. సంసోను సింహంతో ఎందుకు పోరాడి అంటే వ్యక్తిగత రక్షణ కాపాడుకున్నాడు. దావీదు సింహంతో ఎలుగుబంటితో ఎందుకు పోరాడాడంటే తన తండ్రి మందను కాపాడడానికి. కాబట్టి నీవు కూడా నీ తండ్రి నీకు అప్పచెప్పిన బాధ్యత, నీ పిలుపును భద్రంగా పట్టుకొని పరిచరించి ప్రారంభించి దాన్ని కాపాడే సంఘాన్ని భద్రపరచు. ఆ విధంగా కాపాడుకునే బాధ్యత నీది. మనమందరం కలిసి పరిచర్య చేయాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, బలపరచుకోవాలి. ఈ విధంగా ఉండాలి, తండ్రి మందను కాపాడాలి. 3వది, నువ్వు ఏ ప్రార్థన చేయకున్నా సింహము నేను ముట్టే అధికారం ఇవ్వడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక సేవకుడు అని నేను కాదు, అతని సింహం బోన్లో పడంగానే ఆ సింహాలని నోరు మూసుకోవడానికి కారణం ఏంటంటే దేవదూత వచ్చి ఆపేసింది అంటారు. ఒక సేవకుడు ఏమన్నా అంటే ఈతనే పెద్ద సింహంలా కనబడ్డాడు వాటికి. హల్లెలూయా. ఈయననే యూదా గోత్రపు సింహంలా కనబడితే ఉన్న సింహాలని గదగద ఉనికి భయపడ్డాయి, నోరు మూసుకున్నాయి. వాటి నువ్వు కూడా యూదా గోత్రపు సింహం, సింహ పిల్లలు మనం సింహంలాగా ఉండాలి. అంచే సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనునేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, ఏ మేలు కొదువలేదయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. కాబట్టి సింహములాగా ఉందాం, దేవుని పరిచర్యలో పాలుభాగస్సులుగా ఉందాం. ఈ రోజు నుంచి నడుము కట్టబడి బలమైన ఐక్యతతో ముందుకెళ్దాం. ఎవరి గొప్పతనం కోసం కాదు, దేవుని మహిమ కోసం పరిచర్య చేద్దాం. అట్టి కృపాటి దీవెన దేవుడు మనందరికీ అనుగురించి దీవించి ఆశీర్వదించును గాక.